నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి భారతదేశంలో లలిత కళలు అని చెప్పుకుంటాం. ఆ లలిత కళలలో చిత్రలేఖనం కూడా ఒకటి, మిగిలిన సంగీతం, నాట్యం వీటితో పాటు కూడా. చిత్రలేఖనంతో చాలా కథలు కూడా మనకి పురాణాల్లో నడిచాయి. అంటే ఒక బొమ్మ వేసి పంపించడం, రాణిగారి అంటే రాజకుమార్తెల బొమ్మలను చూసి రాజులు మోహించడం, ఇలాంటివన్నీ మనకి మొదటి నుంచి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రాజరికాలు పోయినప్పటికీ బొమ్మలు వేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అది చాలా కామన్గా కూడా చెప్పుకుంటాం. మరి ఈరోజు మాట్లాడబోయే వ్యక్తి కూడా బొమ్మలు వేస్తాడు, కానీ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి ఒక వ్యక్తిలో ఎప్పుడైనా. ఆ ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిగా నవదుర్గలని తన కొంచెలో నింపాడు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి సంబంధించిన బొమ్మలు కూడా మొట్టమొదటిగా అతనే గీశాడు. ఆ తర్వాత చాలామంది వేసుకుంటూ వెళ్ళారు, అది వేరు. కానీ మొట్టమొదటి వేసిన వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అంటాం కదా, అట్లా ఉంది. అతని పేరు మాధవ్. అంటే అతను ఉన్నది ఈ పేరుకి ఏం ఉద్యోగం చేస్తున్నాడో అవన్నీ మనం తనతోటి మాట్లాడి ఒకసారి పలకరించి చెప్పించుకుందాం అన్ని విషయాలను. నమస్తే అమ్మా. నీకు ఫస్ట్ నమస్కారం. నీ పూర్తి పేరు చెప్పు ఫస్ట్. నమస్కారం. నా పూర్తి పేరు లీలా మాధవ నాగేంద్ర కుమార్. ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మీది? మాది స్వస్థలం రాజమండ్రి. పుట్టింది పెరిగింది అక్కడ వరకే. ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రిలో చదివాను. తర్వాత బాపట్లలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. బీటెక్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఓకే. అంటే ఏముంటుంది సబ్జెక్ట్ అందులో మీకు? అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎలా అంటే అన్ని ఇంజనీరింగ్స్ మనం ఎలాగ అగ్రికల్చర్కి యూటిలైజ్ చేస్తాము అనేది మెయిన్ సబ్జెక్ట్. అంటే అందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత ఫార్మ్ ఎక్విప్మెంట్ డిజైన్స్ ఉంటాయి. అంటే మనం మిషనరీ ద్వారా అగ్రికల్చర్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనేది. అంటే అది నీకు అదే బ్రాంచ్ వచ్చిందని అదే బ్రాంచ్ కావాలనుకున్నా? అది నిజంగా అయితే ఒక సంవత్సరం వెయిట్ చేశాను నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయాలని. అప్పట్లో దూరదర్శన్లో మనకి గ్రామదర్శిని అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అవును. ఆ ప్రోగ్రామ్ చాలా ఇన్స్పిరేషన్ ఉండేది నాకు. అంటే అగ్రికల్చర్, టిష్యూ కల్చర్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ అలాంటివన్నీ చేయాలని. కానీ నాకు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ అయిన తర్వాత తెలియలేదు ఎట్లా అడ్మిషన్ జరుగుతుందని చెప్పి. తర్వాత నాకు తెలుసుకునే సమయానికి అది డేట్ అయిపోయింది, అంటే అడ్మిషన్స్ డేట్. తర్వాత ఒక సంవత్సరం వెయిట్ చేసి తర్వాత ప్రాసెస్ తెలుసుకుని అప్లై చేసినప్పుడు నాకు నా సీట్ యాక్చువల్గా సెకండ్ సీట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో అది వస్తుందో రాదో అనుకుని వెళ్ళడం. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో జరిగింది యూనివర్సిటీ కౌన్సిలింగ్. అప్పుడు తీసుకుని అలా మొదలైంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది. అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చదివావు కాబట్టి దాంట్లో అయినా కొత్తగా ఏమైనా విషయాలు నీ అంతటా నువ్వు తెలుసుకున్నవి ఉన్నాయా, జనరల్గా ఉండేవి కాకుండా? జనరల్గా అంటే మెయిన్గా మనకి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ డిజైన్స్ ఉన్న తర్వాత మాస్టర్స్ కూడా చేసాం మేము. అందులో మామూలుగా ఎక్విప్మెంట్ ఎలా యూటిలైజ్ చేయాలి ఫార్మర్స్కి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత ఆ ఎక్విప్మెంట్ని ఎట్లా డిజైన్ చేస్తే మనకి కొంచెం ఎఫిషియెంట్గా అగ్రికల్చర్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, అంటే సోలార్ ఇలా అన్నీ మనకున్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, అదొక మంచి సబ్జెక్ట్. మన దగ్గర ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకుంటే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది. అంటే రీసెర్చ్ కూడా వెళ్ళావా నువ్వు? పిహెచ్డీకి అయినా వెళ్ళావా? ఇంకా వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, అప్పట్లో వెళ్ళలేదు. తర్వాత ఇంకా జాబ్లో ఉండిపోవడం వల్ల పిహెచ్డీ 50 ఏళ్ళు వచ్చాకైనా చేసుకోవచ్చు, నష్టం లేదు. అది ఉండేది వెళ్ళాలి. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లోనే ట్రై చేశాను. తర్వాత ఇంకా మాస్టర్స్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఆ కంపెనీలోనే నేను ఉండాల్సి వచ్చింది, ఇంకా పిహెచ్డీ చేయలేదు. సో ఒక 2 ఏళ్ళు జాబ్లో ఉండేసరికి జాస్ మారిపోయింది నాకు. సో కొంచెం ఇట్లాగా కళల మీద అప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది, ఇంకా అందులోకి ఫోకస్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు సరే, అయితే మనం అన్నట్టుగా ఇప్పుడు ఆర్ట్స్ అన్నామంటే ఆర్ట్స్లోకి వద్దాము. ఫస్ట్ అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? ఆర్ట్స్ అన్నారు కాబట్టి నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది. ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలోది. కళానాం చిత్రం ప్రవరం ధర్మార్థ కామమోక్షతం ఏతద్ గృహే ఎత్ర చిత్ర ప్రతిష్ఠితం మాంగళ్యప్రదం. అంటే ఏ ఇంట్లో ఒక చిత్రపటం కానీ అలంకారంగా పెడితే ఆ ఇల్లు ఒక మాంగళ్య శుభప్రదం అనేది ఇందులో సారాంశం. అది మనం ఒక చిత్రపటం కానీ అంటే మళ్ళీ ఇందులో స్కల్ప్చర్స్ కూడా వస్తాయి, చాలా విస్తారమైనది. సో అది ఆ శ్లోకం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకి చాలా కళలు ఉన్నాయి, అందులో ఈ ప్రత్యేకంగా విష్ణు ధర్మోత్తర పురాణంలో అన్ని కళల్లో కూడా చిత్రం అనేది మనం వెంటనే చూడగలం. ఇప్పుడు
నాట్యం ఇవన్నీ అంటే ఎవరో వచ్చి పెర్ఫామ్ చేస్తే కానీ మనం అది ఆస్వాదించలేం. అదే మనం ఇంట్లో చక్కగా అలంకారం పెట్టుకుంటే అందులోంచి మనకి కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంటాయి. కాబట్టి అన్ని కళల్లోకి చిత్రం కొంచెం ఉత్తమమైనదని చెప్పారు. మిగతా కళలు కూడా సమానమైనవే, అందులో ఇది కొంచెం ఇది అని చెప్పి. ఫస్ట్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ ఎలా శ్లోకం అంటే నువ్వు ఎవరైనా నేర్పించారని ఎంత నువ్వు తెలుసుకున్నావు, ఎట్లా వచ్చింది నీకు? అంటే అవి కొన్ని అట్లా అవగాహన నా చుట్టూరు ఉండే సర్కిల్ వల్ల కొంచెం తెలుసుకోవడం. తర్వాత చిన్నప్పుడు నేను చదివిన స్కూల్లో కూడా సాంస్క్రిట్ ఒక థర్డ్ లాంగ్వేజ్ ఉంది 6th నుంచి 10th వరకు. సో సాంస్క్రిట్లో మనకు అన్ని మంచి మంచి శ్లోకాలు ఉంటాయి. తర్వాత అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ రామాయణంలోంచి భారతంలోంచి తీసుకుని, అంటే అవి ఓన్లీ కథా సారాంశాలు కాకపోయినా అందులో ఉండే మంచి మంచి శ్లోకాలు ఉంటాయి. సో దానివల్ల మనకి కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ లాగా నాలెడ్జ్ బేస్ అట్లా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలా నేర్చుకున్నాను. మంచిదే అది. అసలు ఏంటి మీ జనరేషన్ పిల్లలు రామాయణం భారతం పదాలే పలకలేకపోతున్నారు, నువ్వు పదాలతో పాటు కథలు కూడా అన్నావు. అప్పుడు మాకు స్కూల్లో కూడా చాలా ప్రోత్సాహం ఉండేది. భగవద్గీత పోటీలు, శ్లోకాల పోటీలు ఉండేవి. ఏ స్కూల్లో చదివావు? నేను రాజమండ్రిలో ట్రైనింగ్ కాలేజ్ అని, అది గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్. అది ఒక్కటే అప్పట్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది. నేను మా ఫ్యామిలీలో అందరూ తెలుగు మీడియం. మా అక్కలు మా ఫాదర్ వాళ్ళందరితో కొంచెం పోటీ పడి వీడినైనా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలి అని చెప్పి అప్పుడే చిన్నప్పుడే కాన్వెంట్లో వేశారు. అక్కడి నుంచి తర్వాత ట్రైనింగ్ కాలేజ్లో అప్పుడు అడ్మిషన్ రావడం అంటేనే చాలా కష్టం. ఇప్పుడు కొంచెం నార్మల్ అని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు అయితే అడ్మిషన్ అంటే ఎలా కొంచెం కష్టంగా ఉండేది. సో అందులో మాకు సాంస్క్రిట్ టీచర్స్ బాగా చెప్పేవారు. అది జస్ట్ మనకు సబ్జెక్ట్ కాదు, అది జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్లా కాదు. వాళ్ళు ఆ కథ నుంచి మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి మొత్తం అంతా అట్లా మా తెలుగు టీచర్ కానీ, సో వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చెప్పేవి కొంచెం మాకు హత్తుకొని ఇంకా ఏమిటని తెలుసుకునే. తర్వాత అప్పట్లో మనకి దూరదర్శన్లో కూడా మంచి సీరియల్స్ వస్తుండేవి అప్పట్లో, ఓం నమ శివాయ కానీ ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అవ్వడం వల్ల మనకు కొంచెం పెరుగుతుంది కదా ఇంట్రెస్ట్. సో అట్లా నాటుకుపోయింది. తర్వాత మనకి అకాడమిక్గా మనం బిజీ అయిపోతాం. తర్వాత మనకి ఎప్పుడు మళ్ళీ అది ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది బుద్ధి. అంటే అది లైఫ్లో ఎప్పుడు ప్రతి సమయంలోనూ యూస్ఫుల్ అవుతూనే ఉంటుంది. అవునవును. కెరీర్ బిల్డప్ కానీ, కాండక్ట్ బిల్డప్ కానీ, దేనికైనా సరే. ఇప్పుడు మళ్ళీ దీనికి మన ఫస్ట్ అసలు ఏ ఏజ్లో స్టార్ట్ చేసావు నువ్వు? ఎట్లా నీకు అంటే ఒకటి ఆలోచన రావడానికి కూడా ఏదో కారణం ఉంటుంది, బొమ్మలు వేయాలి అని? అప్పట్లో మాకు 7th క్లాస్, నిజం కరెక్ట్గా చెప్పాలంటే 7th క్లాస్లో మాకు ఇన్స్పెక్షన్స్ జరిగేవి స్కూల్లో. సో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి బయట హయ్యర్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్పెక్షన్స్ జరుగుతుండే. అప్పుడు ఏదో ఒకటి మనం స్పెషల్గా చేయాలనేది ఒకటి ఉండేది. సో నేను మా టీచర్కి కానీ ఎవరికి చెప్పలేదు. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను ఒక అట్టపెట్టెలతోని ట్రైనింగ్ కాలేజ్ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి చూపిద్దాం ఇన్స్పెక్షన్ ఆఫీసర్. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత నేను అది ఆ కంప్లీట్ బిల్డింగ్ మా టీచర్కి తెలియకుండా నేను ఆ టైం తీసుకెళ్ళేసరికి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు ఇన్స్పెక్షన్ వాళ్ళు. సో ఇది చాలా బాగుంది, చాలా పెద్ద వర్క్ అనమాట. మొత్తం ట్రైనింగ్ కాలేజ్. ఎన్ని రోజులు పట్టింది అది? ఒక 10 days పైనే పట్టింది. మొత్తం ఇంచుమించు సేమ్ ట్రైనింగ్ కాలేజ్ సెటప్. సో ఈవెన్ నాకు అప్పుడు ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ కూడా ఉంది. మా పేరెంట్స్ కూడా అప్పుడు బాగుందని చెప్పి చేయించారు కాబట్టి అది చేయాల్సి, లేకపోతే అది అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు చూడాలంటే. సో అది 7th క్లాస్లో అప్పటి నుంచి అది ఒక స్టార్ట్ అయిందని చెప్పాలి. తర్వాత నా రికార్డ్స్ కూడా మా టీచర్స్ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యేవారు. నా రికార్డ్స్ నాట్ లైక్ అందరు రికార్డ్స్లో ఉండేవి కావు. సో డయాగ్రామ్ ఉండి దాని పక్కనే మ్యాటర్ కూడా ఉండేది. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటుంది అట్లా సో ఆ డయాగ్రామ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనకి టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటుంది అట్లా ఉండేది. సో దానికి సో ఏ ఇన్స్పెక్షన్ వచ్చినా నా బుక్స్ పైన ఉండేవి, లేదా నేను అక్కడ చూపించడానికి ఉండేవాడు అన్నమాట నిలబడి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మాకు అప్పట్లో స్కూల్లో కూడా మనకి కాంపిటీషన్స్ పెడుతుండేవారు. తర్వాత బయట కళావేదికలు చాలా ఉన్నాయి రాజమండ్రిలో. ఎవ్రీ నెలకి ఒకటి జరుగుతుండేది. సో అట్లా మాకు స్కూల్కి వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది ఎక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని. సో అలాగ ఫస్ట్ తెలిసింది రామానుజకూటం అని రాజమండ్రిలో ఉంది. అక్కడ అప్పట్లో బాలకాండ పైన పెట్టారు డ్రాయింగ్ కాంపిటీషన్. అది అప్పట్లో జిఆర్ స్వామీజీ గారు కూడా అక్కడ ఉన్నారు, చిన్న జిఆర్ స్వామీజీ గారు.
సో బాలకాండలో పెట్టినప్పుడు నేను అహల్య శాప విమోచనం ఘట్టం వేశాను. అప్పటికి నువ్వు కథ చదువుకున్నావా లేకపోతే ఎవరి చేత చెప్పించుకున్నావా? అప్పటికి కథ ఫుల్గా తెలియదు నాకు, అంటే కట్టే తెచ్చే అలాంటి మనకి ఆ లెవెల్లో ఉన్న నాలెడ్జ్ ఉండేది. అది యాజ్ సెడ్ అంటే మనకి సీరియల్స్ వచ్చాయి కదా దూరదర్శన్లో, అట్లా అవి నాటుకుపోయేది. దాని వెనకాల కారణాలన్నీ మనకు తెలియదు, కానీ ఇది ఇలా జరిగింది అని చెప్పి. అప్పట్లో నాకు బాలకాండ అంటే ఏమిటో కూడా తెలియదు కాదు. వాళ్ళు చెప్పారు బాలకాండ అంటే రాముడు సీతను పెళ్లి చేసుకునేంత వరకు, దాని ముందంతా జరిగిందంతా బాలకాండ, మీకు నచ్చింది అందులో ఏది గుర్తుంటే అది వేయండి అనేవారు. సో అప్పుడు నాకు ఇది అప్పటికే చాలామంది రకరకాలుగా వేశారు, నాకు ఇది తట్టలేదు అహల్యది. కొంచెం తర్వాత ఆలోచించుకోగానే అప్పుడు ఇది గుర్తొచ్చింది, అలా వేసాను అనమాట. అట్లా ఎలా డయాగ్రామ్ వేసావు అప్పుడు, అసలు అహల్యను ఎట్లా డెపిక్ట్ చేసావు? అది అప్పట్లో అంటే చిన్న రాయి మీద రాములు వాళ్ళు కుడి పాదం తగులుతున్నట్టుగా, తర్వాత ఆ రాయి నుంచి అహల్యాదేవి వస్తున్నట్టుగా, పక్కన గౌతమ మహర్షి ఆశ్చర్యపోయి తర్వాత చూస్తున్నట్టుగా లక్ష్మణుడు వాళ్ళ. ఓకే, అది డెపిక్ట్ చేసావు అప్పుడు. పెన్సిల్ స్కెచ్ కలర్స్ తో వేసావు? అది కలర్స్ లోనే వేసానండి అప్పుడు, స్కెచ్ పెన్స్, వాటర్ కలర్స్ అట్లా. సో అది అలాగా మామూలుగా ఏదో ఆటలో వెళ్ళి వేసేసి వచ్చేసాం. తర్వాత మాకు అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రైజ్ వచ్చింది, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. సో అది నా ఫస్ట్ ప్రైజ్ చెప్పాలండి. అప్పటి నుంచే నాకు కొంచెం మోటివేషన్ పెరిగింది, దీనికి కూడా ప్రైజెస్ ఇస్తారా అని. సో అది ఇంకా మా స్కూల్లో ఎలా అంటే ఎంకరేజ్మెంట్, అక్కడ ఒక డాష్ మీద ఇస్తారు ఏదైనా ఈవెంట్ కళావేదిక జరిగినప్పుడు. తర్వాత మాకు అసెంబ్లీ, ఎవ్రీ డే అసెంబ్లీ ఉంటుంది ఒక 40 minutes. సో ఆ అసెంబ్లీలో మళ్ళా పిలిచి మళ్ళీ అందరి ముందు ఇస్తారు. సో అదొక ఇంకా మనకి మోటివేషన్, చాలా ప్రౌడ్ గా తీసుకోవడం కదా. సో అది తర్వాత మా స్కూల్లో ఎప్పుడూ పర్మిషన్ ఇస్తారు, వెళ్ళి అంటే రేపు నాకు కాంపిటీషన్ ఉంది మేడం వెళ్ళమంటా అంటే తప్పకుండా వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి ఉండి ప్రైజ్ తీసుకుని రిటర్న్ రావాలి, అంతేగాని మధ్యలో కాంపిటీషన్ అయ్యి వచ్చేవద్దు, అక్కడ ఇంకా యాక్టివిటీస్ జరుగుతాయి వెళ్ళి చూడండి, అలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు కొంచెం కళ పైన, అంటే పెయింటింగ్స్ మీద, స్కెచింగ్ మీద అవగాహన. ఆ తర్వాత ఇంకా వరుసగా ఎట్లా వరుసగా అంటే నీకు ఎక్కువగా మైథలాజికల్వి వేసినట్టున్నావు? అవును, మ్యాక్సిమం. నేచర్కి సంబంధించిన కూడా వేస్తున్నావు, ఓన్లీ మైథాలజీ? నేచర్ కంటే అప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనకి ఇట్లా సోషల్ క్రైసిస్ మీద ఉండే మ్యాక్సిమం నా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్లో కొంచెం ఇట్లాంటి టాపిక్స్ మీద వేసేవాళ్ళం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేదా సోషల్ క్రైసిస్ లేదా సౌండ్ పొల్యూషన్ ఇట్లాంటివి. తర్వాత మైథలాజికల్గా ఎప్పటి నుంచి మొదలు పెట్టానంటే నా ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్ నుంచి ఒక ఎంటెక్ చేస్తున్నలో మధ్యలో కొంచెం ఇవి మొదలు పెట్టాను అనమాట, మైథలాజికల్ క్యారెక్టర్స్. డైరెక్టర్ కృష్ణుడు అప్పటికి నాకు ఇంకా ఫుల్గా అవగాహన లేదు, అంటే భారతం కానీ ఇవి కానీ మామూలుగా వేస్తాం, అట్లాగా డైరెక్ట్ స్కల్ప్చర్స్ చూసి వేయడం. తర్వాత ఇంజనీరింగ్ జాబ్ అయిన తర్వాత కొంచెం ప్రవచనాలు ఇవన్నీ విని అవగాహన తెచ్చుకొని. ఎవరు ఎక్కువగా విని అవగాహన అంటే ఎవరు ఇన్స్పైర్ అప్పట్లో నేను ఫస్ట్ అందరివి విన్నాను. అంటే నాకు ఒకళ్ళ ప్రవచనం ఇంకొకరికి ఒక్కొక్కసారి కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు చెప్పారో వాళ్ళు ఎందుకు చెప్పారు అని. అది నాకు సెట్ అవ్వడానికి ఒక 1 year పట్టింది, ఎవరు చెప్పింది ఇది అని చెప్పి. తర్వాత అందరు చెప్పింది కరెక్టే, వాళ్ళ చెప్తారు. సో నాకు బాగా ఆకట్టుకుంది సామవేదం గారి ప్రవచనాలు. ఆయన సమన్వయం చేస్తూ, అంటే ఎలా అంటే మనం ఏంటి కళ్ళకు గంతలు కట్టుకుని ఇదే దేవుడు అని నమ్మట్లేదు, దాని వెనకాల చాలా ఉంది బ్యాక్గ్రౌండ్. అది మనకి ఆధ్యాత్మికంగాని ఆది భౌతికంగా కానీ ఎట్లాగా సమన్వయం చేస్తూ చెప్పడం వల్ల అది నాకు బాగా ఆకర్షితుడయ్యాను. ఆయనవే ఎక్కువ వింటుంటాను నేను, కొన్ని చాలా పెయింటింగ్స్ కూడా ఆయన చెప్పిన డెపిక్షన్స్ వేస్తుంటాను. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పు, ఆయన దాని నుంచి నువ్వు వేసిన కొన్ని బొమ్మల పేర్లు చెప్పు. అది ఫస్ట్ చెప్పాలంటే రామాయణం మొత్తం ఆయన చెప్పింది విన్నా, నాకు ఫుల్గా అంత అవగాహన లేదు. అలాంటి ఒకటి ఫస్ట్ A4 షీట్ మీద రామాయణం మొత్తం వేశాను, చిన్నగా రామాయణం మొత్తం అంత రామాయణం అంతా ఒక్కదానికి, అంటే ఉత్తరాఖండ్ కాకుండా ఉత్తరాఖండ్ అసలు మనం పక్కన పెట్టేద్దాం, అక్కడ వరకు రామాయణం మొత్తం చిన్న డీటెయిల్స్గా, అంటే మరీ డీటెయిల్స్ కాదు, మనకి ఒక తలకాయ అంటే రౌండ్గా ఉండి ఇట్లా ఉండి అట్లా మొత్తం అదంతా వేసాను. తర్వాత ఇంకా ఆయన ప్రవచనంలో సుందరకాండం మీద చెప్పినప్పుడు, సుందరకాండం మనకి రామాయణంలో ఒక మణి పూసల, సో అందులో ఒక శ్లోకం కూడా ఉండదు, రామాయణ మహామాలారత్న వందే అనిలాత్మజం. అంటే ఇప్పుడు రామాయణ
కాండలన్నీ ఒక నెక్లెస్ అయితే సుందరకాండ మధ్యలో ఉంటుందని చెప్పి. సో దాని మీద ఒక డెపిక్ట్ చేశాను పెయింటింగ్. అది రీసెంట్గా మొన్న సామవేదం గారు రాజమండ్రి ప్రవచనం చెప్తున్నారు, రామాయణం సంపూర్ణ రామాయణం. సో కొంచెం అంటే నాకు సద్భాగ్యం వల్ల ఆయనతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయనకే ఆ బహుమతి ఇచ్చాను, ఆ బహుమతిగా సమర్పించుకున్నాను. వేసిన బొమ్మ ఆయన ఇన్స్పిరేషన్ చాలా, ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. తర్వాత ఆయన ప్రవచనం వింటున్నప్పుడు కూడా కొన్ని స్కెచ్లు వేశాను నేను, ఆయన ప్రవచనం డెపిక్షన్స్ లైవ్లో. తర్వాత ఆయన విడిగా వెళ్ళి కలిసినప్పుడు చూపించాను కూడా స్కెచ్లు. ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగున్నాయమ్మా ఇవి, ఎట్లా వేస్తూ ఉండండి, మీకు తెలుస్తుంటుంది ఇంకా బాగా ఎట్లా అనేది. నీకు ఎవరన్నా అసలు గురువు ఉన్నారా ఇందులో? నీకు నువ్వే గురువా? గురువు లేరని చెప్పలేను, గురువు అందరూ గురువులే. అలా అని కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్లాసెస్ కూర్చుని నేర్చుకోవడం అలా ఉందా? అట్లా ప్రత్యేకంగా ఎప్పుడు డ్రాయింగ్ టీచర్ అంటూ, కొంతమంది లైనింగ్ ఇలాగ అలా నేర్పిస్తారని అంటారు కదా. అవునవును, ఆ ప్రత్యేకంగా స్కూల్కి వెళ్ళి నేను ఎప్పుడు నేర్చుకోలేదు. కాకపోతే కొంచెం ఇన్స్పిరేషన్ ఈ సోషల్ మీడియా వల్ల కొంతమంది, తర్వాత కొంతమంది కాంపిటీషన్లో జరిగినప్పుడు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, తర్వాత ఏదైనా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా ఇలా చేస్తే బాగుంటుంది. సో అలా నేర్చుకున్నది. నువ్వు మామూలుగా ఇంతవరకు ఉన్న వాళ్ళలో నువ్వు ఎక్కువగా ఇష్టపడే ఆర్టిస్ట్ ఎవరు? అంటే ఏ యాంగిల్లో ఇష్టపడతావు? చాలామంది ఉన్నారు. అంటే రవివర్మ గారు చూస్తే ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. సౌత్ ఇండియన్ ట్రెడిషన్ మొత్తం డ్రేపింగ్ కానీ బట్టల నుంచి ఆర్నమెంట్స్ నుంచి. అలాగే తర్వాత బాపు గారు అంటే ఆయన అందులో ప్రతి పెయింటింగ్లోని మనిషి నిలబడితే మనిషి నిలబడినట్టు ఉండదు, ఒక భావం తెలుస్తుంది అందులో. అంటే ఇది ఒక నృత్యం కానీ మనిషి డ్యాన్స్ వేస్తూ మధ్యలో నిలబడితే ఎట్లా ఉంటుందని భావయుక్తంగా ఉంటుంది. అలాగే కేశవ్ గారు అని ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రతిరోజు కృష్ణ ఫర్ టుడే అని వేస్తుంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్, నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే రోజు ఒక కృష్ణుడికి. సో అలా చేస్తున్నప్పుడు నాకు ఇంకోటి అనిపిస్తుంది ఏంటంటే, ఒక పెయింటింగ్ వేయడమే ఒక పూజ లాంటిది. సో అందులోనే మనకి ధ్యానం అన్నీ వచ్చేస్తాయి, అన్ని ఉపచారాలు అందులోనే ఉంటాయి. కాబట్టి ఇలాగ అంటే కేశవ్ గారు కానీ బాపు గారు చూసినా ఆయన రామాయణం మీద వేశారు, తర్వాత విష్ణు సహస్రం మీద వేశారు. సో వీళ్ళందరూ గురువు గారిలాగే అనుకుంటాను నేను. వాళ్ళ వెళ్ళిన దారిలోనే వెళ్తుంటాను. నీకంటే నువ్వు ఒక స్పెషల్ ఏమైనా క్రియేట్ చేసుకున్నావా? ఎప్పుడైనా అందరూ వేసేలాగా వేస్తే దానికి ఒక ప్రత్యేకత ఉండదు. ఎవరికి బాపు గారు ఎలా క్రియేట్ చేసుకున్నారు, బాపా గారు క్రియేట్ చేసుకున్నారు, అలా ఈ బొమ్మ చూడగానే వీళ్ళది అనేలాగా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అలా నువ్వేమైనా చేసుకున్నావా? అలా చేశాను అని అందరూ అంటున్నారు. సో అందులో ఏంటంటే నేను కొన్ని స్కెచ్లు మినిమైజ్ చేస్తాను. అంటే ఇప్పుడు భావయుక్తంగా లేకపోయినా భావయుక్తంగా కనిపిస్తాయి. ఉదాహరణకి ఏంటంటే మనకి స్కల్ప్చర్స్ ఉంటాయి కదా టెంపుల్స్లో, వాటిలో కొన్ని పాత గుళ్ళో మరి ముఖాలు మొత్తం ఇదైపోయి ఉన్నాయి, చెక్కేసి ఉంటాయి. సో నేను అలాగే తీసుకుంటాను. ముఖం ఏమి కళ్ళు వేయం, తర్వాత ముక్కు ఏమి ఉండదు, కానీ ఒక భావయుక్తం కనిపిస్తుంది ఆ ముఖంలోనే. అది సో అలాగే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా, సౌత్ ఇండియాలో టెంపుల్స్ అవన్నీ చూసినప్పుడు కూడా టెంపుల్ పిల్లర్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటా. పిల్లర్స్లో మనకి 4 వైపులా ఒక 4 రకాల కథ ఉంటుంది. సో ఆ కథల్లో ఆ ఎలిమెంట్స్ తీసుకుని వేయడం, తర్వాత అది ఎలా అదే ముఖంలో కళ్ళు అవి వేయకుండానే మొత్తం ఎక్స్ప్రెషన్ పలికిస్తుంది. ఓకే, ఎక్కువగా ఏ టెంపుల్స్కి వెళ్ళావు సౌత్లో నువ్వు? అంటే ఎక్కువ ఇన్స్పిరేషన్ కోసం? ఇన్స్పిరేషన్ చెన్నైలో పార్థసారథి గుడి ఉంది, అక్కడ చాలా మీసాల కృష్ణ, అది చాలా మనకు వెళ్ళగానే ఒక భావం కల్పిస్తుంది. బయట నుంచి లోపల కూడా వెళ్ళక్కర్లేదు, ఒక మీసాలు ఉన్న కృష్ణుడు అనమాట. అది కూడా చాలా 9 అడుగులు ఎత్తులో ఉంటుంది. పక్కన అటు ఇటు పరివార దేవతలు ఉంటారు వాళ్ళందరూ. సో ఆ గుళ్ళో యాక్చువల్గా కెమెరా అలౌ లేదు. అవును, కానీ మేము స్కెచ్చింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్కెచ్చింగ్ కూడా చేయకూడదు మీరు అనేవారు. తర్వాత పర్మిషన్ తీసుకుని మేము వెళ్ళి గుళ్ళో ప్రతి చోట మన కృష్ణలీలలు ఉంటాయి, తర్వాత ఆండాలు ఇవన్నీ. సో ఆ స్కెచ్చింగ్స్ వేసాం. తర్వాత మైలాపూర్లో కపాలీశ్వర్ కోయిల్ ఒకటి ఉంది. చెన్నైలోనే చాలా గుళ్ళు ఉన్నాయండి. తర్వాత ఈ కుశలవలపురం అని ఒకటి ఉంది. అంటే లవకుశులు మనకి రామాయణంలో కథ ఉంది కదా, అది
అశ్వాన్ని విడిచినప్పుడు లవకుశులు అక్కడ ఆపి అక్కడ యుద్ధం జరిగింది రాముడితో అని చెప్పి, అది వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం, తర్వాత రాముల వాళ్ళ గుడి ఉంది, అది కూడా చాలా ఓల్డ్ టెంపుల్. అందులో మనకి చాలా ఘట్టాలు ఉంటాయి, రామాయణ ఘట్టాలు ఉంటాయి. అలా మనకి రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండ, అక్కడ మొత్తం రామాయణ ఘట్టాలన్నీ ఉంటాయి. తర్వాత సింహాచలంలో, తర్వాత భద్రాచలం, ఇంకా శ్రీరంగం చెప్పనక్కర్లేదు. శ్రీరంగంలో ఇంకా అడుగడుగునా మనకి తంజావూరు కూడా. కేవలం ఈ పనుల మీదే వెళ్తావను, లేకపోతే కనుక భక్తితో కూడా కలిసా? రెండు ఉండకూడదని కాదు, మెయిన్ నీదేది అని. అంటే మనకి రెండు, నేను చెప్పేది ఏంటంటే మనకి చుట్టూరు ఉండే పరిసరాలని మనం అబ్జర్వ్ చేస్తుంటే మనం లోపల ఉండే దేవుని కనెక్ట్ అవ్వగలం. ఒక్కటే డైరెక్ట్గానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకి, అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, బట్ పక్కన ఉన్నవి కూడా కనెక్ట్ చేసుకుని దేవుడి దగ్గర కనెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అది నా ఒక భావన. సో అందుకనే ముందు చూస్తాను అన్ని, లోపలికి వెళ్ళి పైన శిఖరం మీద ఎలా ఉన్నాయో అవన్నీ చూసాక, తర్వాత పిల్లర్స్ మీద ఏమేమి ఉన్నా అన్నీ అప్పుడు చూసాక అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాను. సో భక్తితోని వెళ్తాను. తర్వాత ఇవి ముందుగానే అవగాహన వస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది, తర్వాత ఇక్కడ కూర్చుని ఇక్కడ వేయచ్చు అనే ఒక అవగాహన. అంటే ఎప్పుడైనా ఇంత అబ్జర్వ్ చేసిన తర్వాత నువ్వు అలా టెంపుల్లోనే కూర్చుని వేసుకుంటున్నావా, ఇంటికి వచ్చి వేసుకుంటున్నావా? టెంపుల్ చాలా మట్టుకు టెంపుల్లోనే వేసుకుంటాను నేను. తర్వాత ఏదైనా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఈ పెయింటింగ్ కొంచెం బాగా డీటెయిల్గా వేయాలి అంటే, మనం అక్కడే క్విక్ స్కెచ్ అంటే అది కొంచెం టైం తక్కువ తీసుకుంటాం కాబట్టి క్విక్ వేసేస్తాం. అలాగే ఇంటికి వచ్చి వేయాలన్నప్పుడు నేను రఫ్ స్కెచ్ చేసుకుని తర్వాత ఇంటికి వచ్చాక వాటర్ కలర్స్ కానీ కొంచెం హై లెవెల్లో ఉండే డీటెయిల్స్ ఉండేవి ఇంటికి వచ్చాక వేసుకుంటుంటాను. నీకు ఎట్లా అనిపిస్తుంది అక్కడ కూర్చుని వేయడం కానీ? ఏది ఇష్టపడతావు? ఇంటికి వచ్చి వేయడం ఇష్టపడతావా, అక్కడ లైవ్ వేసుకోవడం ఇష్టపడతావా? అక్కడ లైవ్ వేసుకోవడమే నాకు ఇష్టం. అది కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ, అంటే జనాలు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఒక 7ంటికి 6:30కి వెళ్తుంటే ఇంకా మనకి అప్పటికి ఆ శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, తర్వాత మైక్లో కానీ వీళ్ళంతా వింటాం. సో అదొక గుడ్ పాజిటివ్ వైబ్రేషన్స్. సో వీలైతే మార్నింగ్ వెళ్తాను, లేదంటే ఈవినింగ్ ఒక 5 to 6 ఆ టైంలో. జనాలు ఎక్కువ రాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జనాలు వచ్చినా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, కాన్సన్ట్రేషన్ పోతుంది అది, అందువల్ల. ఇప్పుడు మరి నువ్వు నిజంగా చెప్పాలంటే, అంటే నీ ఒక మంచి ఉద్దేశంతో నీకు ఉండే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి వేసుకుంటాను, కమర్షియల్ కాదు ఇది. అయితే ఇంకో పక్కన ఉద్యోగం చేస్తున్నావు, దానికి దీనికి పోలిక ఉండదు అసలు. అది కంప్యూటర్ మీద టకటక కన్ను మీరు కమెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు. ఎట్లా మరి అంటే నీకు సెలవులు కావాలి ఇవన్నీ చెయ్యాలంటే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ల్యాప్టాప్ పక్కన పెయింటింగ్ పక్కన పెట్టుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు? అట్లా చేస్తే మళ్ళీ ఇంకో చోట అన్యాయం జరుగుతున్నాడు, అందుకని అడుగుతున్నాను ఎలా చేస్తున్నావు అంటే. ఇప్పుడు ఒకటి ఏంటంటే వెసులుబాటు మనమే కల్పించుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది ఒక పక్కన మనకి వ్యాపకం కాదు, అంటే మన జీవనోపాధి అది కాబట్టి దాని రెస్పెక్ట్ ఇది మనకి జీవనోపాధి కాకపోయినా మన మానసిక ఉపాధి అని చెప్పి. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే లీవ్స్ తీసుకుంటాను. మనకి ఎలాగా కంపెనీలో లీవ్స్ ఉంటాయి కదా 24 రోజులు సంవత్సరానికి, లేదా శని ఆదివారాలు ఖాళీ. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంట్రెస్ట్ కావాలంటే మీరు మార్నింగ్ మనం ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోం, మార్నింగ్ 1 గంట తీసుకోవచ్చు. అంటే వేరే ఊళ్ళు వెళ్తున్నావు కదా, అది ఆ ఊర్లు వెళ్ళేది మ్యాక్సిమం వీకెండ్లో కానీ, లేకపోతే ఏదైనా లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు క్లబ్ చేసుకుని వెళ్తుంటాం. అలా వెళ్ళినవన్నీ. అంటే నీకు ఆఫీసులో నువ్వు ఇట్లా వెళ్ళి ఉద్యోగం సెలవులు పెట్టుకెళ్ళి బొమ్మలు వేసుకుంటూ ఉంటున్నావు అని ఉద్యోగాల హెరాస్మెంట్స్ ఏమైనా ఉంటాయా? కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టట్లేదు అటే పెడుతున్నావు, ఇలా జనరల్గా జరుగుతాయి కదా. అది జనరల్గా కరెక్టే. కాన్ఫ్లిక్ట్ అని అంటే ఇప్పుడు ఇది ఏమిటంటే నెగిటివ్ ఇంప్రెషన్. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఏమి చేయలేరు అనే ఒక భావన వాళ్ళు ఉంటుంది, ఇంకొకరు ఏదో చేసేస్తున్నారనే భావన కూడా ఉంటుంది. అదే సో దానివల్ల ఏమంటారంటే నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా లేదా తిరుగుతున్నావా. నేను ఆఫీస్లోనే ఉంటున్నాను వాళ్ళకి చెప్తాను అప్పుడు. అంటే ఆఫీస్కి నేను వెళ్ళకుండా ఏమి ఎగ్గొట్టి పని మానేసి వెళ్ళేది కాదు కాబట్టి నాకు ఇట్లా శని ఆదివారాలు నాకు ఖాళీ ఉంది, తర్వాత వీలైతే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఖాళీ ఉంది. సో ఇంత టైం ఉన్నప్పుడు నేను అలా యూటిలైజ్ చేసుకుంటున్నాను. అది మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు కూడా యూటిలైజ్ చేసుకోగలిగితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అది మన వెసులుబాటు, అలా చెప్పింది అంతే. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే నేను పడుకునేదే లేట్, 11:30 అట్లా అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు
మన కళల్లో కానీ చిత్రలేఖనం ఏంటంటే మనకి వచ్చినప్పుడే కూర్చోవాలి. కరెక్ట్. మనకు వచ్చినప్పుడు కాదు, మనకు కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మన చేత వేయించేసి వెళ్ళిపోతారు అంతే. అది దానికి ఏంటంటే ప్రేరణ మనకి చెప్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు, వెళ్ళు తీసుకో బుక్ కూర్చో వెయ్యి అని చెప్పి. అది ఎప్పుడైనా కావచ్చు, నైట్ ఒక్కొక్కసారి భోజనం స్కిప్ చేసి అట్లా కూర్చుని వేసేసి ఉంటాయి. సో పర్టికులర్ టైం పెట్టుకోవడానికి ఉండదు. అది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా మనకి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాతావరణమే మనం నడిపిస్తుంది ముందు. అవును. అందుకనే సాధారణంగా అలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కారణం అది. నువ్వు ఎక్కువగా ఇష్టపడితే నీ అంతటిగా నువ్వు క్రియేట్ చేసుకున్నవి ఎలాంటి బొమ్మలమ్మా? క్రియేట్గా అంటే ఈ మధ్యన స్కల్ప్చర్ చేశాను ఒక 1 year క్రితం. అది కరోనా ప్రభావం అంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నాకు అప్పుడు క్లే కూడా దొరికేది. మాకు రాజమండ్రిలో ఉండడం వల్ల అక్కడ జాడీల మట్టి అది ఉంటే, అది యాక్చువల్గా స్కల్ప్చర్కి పనిచేసే మట్టి కాదు కానీ సిరామిక్ క్లే, అది బ్రేక్ అయిపోతుంది. కానీ అది కొంచెం అట్లా ఫస్ట్ చేసింది క్రాక్ అయిపోవడం, తర్వాత కొంతమంది అలా అది పోస్ట్ చేయడం వల్ల కొంతమంది నాకు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు, ఇలాగ ట్రై చేస్తే వస్తుంది అని చెప్పి. దానివల్ల అలా మొత్తం ఒక 50 పైన బొమ్మలు రెడీ అయిపోయినాయి ఒక 1 yearలో. తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు లలిత త్రిపుర సుందరి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, తర్వాత వినాయకుడు మనం అందరూ కలర్ చేయకుండా ఉండలేరు. సో వినాయకుడు ముందే ఉంటాడు. తర్వాత కృష్ణుడు దామోదరుడు కింద అంటే కట్టేసిన కృష్ణుడు ఒకడు, తర్వాత వటపత్ర సాయి, తర్వాత పాకుతున్న కృష్ణుడు, తర్వాత పూరి జగన్నాథ్, ముగ్గురు ఉండే ప్రతిమలు. తర్వాత మన గురువులు ఉన్నారు కదా, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, తర్వాత అన్నమాచార్య, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితరు, శ్యామశాస్త్రి, రామదాసు. సో వీళ్ళందరూ కూడా చేశాం బొమ్మలన్నీ. శివలింగం ఒకటి నీకే ఉంచుకున్నావు, ఎవరికైనా ఇవ్వడం కోసం? అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. అంటే అది నేను చెప్పాను కదా, ఇది ఒక ప్రొఫెషనల్ స్కల్ప్చర్ కాదు, ఒక డెలికేటెడ్ మట్టితో చేయడం వల్ల అది ఎవరికి ఇచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సో నేను అది ఓన్లీ బొమ్మల కొలువుకు మాత్రం తీస్తాను. ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు తర్వాత తీసి పెట్టి చక్కగా మళ్ళీ లోపల పెట్టేస్తాను. తర్వాత అలాగే ఆండాళ్ళు కూడా తిరుపతి 4 రోజులు కూడా ఆండాలు చేసి ఆరాధనకు చేయడం, తర్వాత మళ్ళీ భద్రంగా లోపల పెట్టేయడం. ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఇంట్లో అమ్మ అయితే అది మేబీ ఇలా అనకూడదు, కరోనా ఒక్కొక్కసారి మనకి ఈ 1 year వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఇంట్లో ఉండడం, అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడం వల్ల, సో వాళ్ళు నా ఒక డిఫరెంట్ యాంగిల్ చూసారు. అంటే నేను బయట ఉండడం వల్ల ఇన్ని బొమ్మలు గీస్తాడు, ఎప్పుడు పడుకుంటాడు ఇవన్నీ తెలియదు. సో నేను 10:30 వరకు పడుకునేవాడిని, 10:30 తర్వాత పడుకునేవాడిని. సో మా మదర్ వచ్చి పాలు ఇవ్వడం, తర్వాత ఇంకా పడుకోవా, తర్వాత వెళ్ళి 11ంటికి ఫోన్ చేసేవారు, వీడు ఎలా రావట్లేదని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళేవాడిని ఇంకా మూసేసి. సో అట్లాగా ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. మా మదర్ కూడా అంటే అప్పట్లో అన్ని కళల మీద ఆసక్తి ఉంది. ఆమె లైబ్రేరియన్ యాక్చువల్గా. అప్పుడు విలేజ్లోనే పెళ్ళి. మా అమ్మగారి పేరు నాగమణి, నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం. వాళ్ళిద్దరు పేర్లు కూడా చక్కగా సరిపోయింది. సో అలాగా మా అమ్మగారి పెళ్ళి అవ్వకముందు నాకు అంతగా తెలియదు, మా అన్నయ్య వాళ్ళకి తెలుసు బాగా, మా అక్కల వాళ్ళకి. ఎందుకంటే మా అమ్మగారు అంత చెప్పలేదు నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. సో మా అన్నయ్య మా అక్క వాళ్ళు చెప్పారు. ఆమె బుర్ర కథలో పక్కన ఉంటారు కదా పాత్ర, అది చేసేవారంట పెళ్ళికి ముందు. తర్వాత అంటే మా తాతగారి ఫ్యామిలీ అంతా కూడా హరికథలు చెప్పేవారు. సో అక్కడి నుంచి మా మదర్కి వచ్చింది. మా మదర్ కూడా, మా మదర్ వాళ్ళ సిస్టర్ కూడా బాగా ట్రెడిషనల్ ఫ్యామిలీ. సో ఆమె అన్ని వ్రతాలు, స్త్రీల వ్రతాలు అన్నీ చేస్తుండేవారు. సో అక్కడి నుంచి మా మదర్ క్యారీ అయ్యింది ఆ ఒక ట్రెడిషనల్, అదంతా ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో అట్లా మా మదర్ కూడా చూసేవారు. అంటే నేను బయట ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు ఫుల్గా, నేను సోషల్ మీడియాలో వాళ్ళు ఉంటారు కదా, సో ఏం వేస్తున్నాము అనేది మొత్తం చూపించేసరికి బయటకు ఎక్స్ప్రెస్ చేయరు, బట్ ఐ క్యాన్ గెస్ కదా మదర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది. తర్వాత అప్పుడే మీరు ఆర్టికల్ రాశారు సాక్షి పేపర్లో, తర్వాత ఇంటర్వ్యూ జరగడం, తర్వాత ఇంకొక ఆర్టికల్స్ అలా రావడం, తర్వాత మదర్ కూడా చాలా హ్యాపీ, మా రిలేటివ్స్ కూడా అందరూ ఎంకరేజ్మెంట్ ఉంది. ఎంకరేజ్మెంట్ లేకుండా ఇక్కడ కుదరదు కదా. కుదరదు.
నువ్వు వేసిన బొమ్మల్లో ఇంకా స్పెషల్గా నువ్వు స్టార్ట్ చేసినట్టు ఇలాంటిది నేనే మొదలు పెట్టాను అని ఇలాంటివి చెప్పమ్మా. అది క్రియేట్ చేసుకుని పర్టికులర్గా అంటే అది ఇందాక చెప్పినట్టుగా ఫేస్లో మనకి కళ్ళు అవి వేయకుండానే అదొకటి. తర్వాత క్షేత్రం తీసుకుని క్షేత్రంలో వెనకాల మనకి కథలు ఉంటాయి. సో ఉదాహరణకి మనకి కోరికొండ గుడికి సంబంధించిన కథ స్థల పురాణం. అలాగే మన ధవళేశ్వరంలో జరిగిన జనార్దన స్వామి గుడి ఉంది, దానికి వెనకాల జరిగిన కథ. సో అట్లా కాన్సెప్ట్ తీసుకుని మొత్తం కనెక్ట్ చేయడం అనమాట. ఆ స్టోరీ అట్లా ఎలా వచ్చింది, ఆ గుడి ఎంతమంది, ఎన్ని బొమ్మలు వేస్తావు ఒకదాని రిప్రజెంట్, ఒకదాని మీద ఒకటే వేసేస్తాం, ఒకటే మొత్తం మీద మొత్తం స్టోరీ అంటే స్టోరీ లైన్ లా రాదు, అందులో డెపిక్ట్ అవుతుంది అనమాట. అదే అంటే మనకి అందులో చూడగానే మనకి కథ తెలుస్తుంది ఏమిటనేది, ఎందుకు ఈ చిత్రానికి దానికి లింక్ ఏముందనేది. అట్లా భద్రాచలం గురించి అలా చాలా తీర్థక్షేత్రాల మీద ఎక్కువ వేస్తుండేవాడిని. ఇప్పుడు అవి నవదుర్గలు అవి వాటి గురించి కూడా చెప్పు, బ్రహ్మోత్సవాలకు వేసినవి. బ్రహ్మోత్సవాలు అది 2015 అనుకుంటా. అప్పట్లో అది మనకి రోజు అది ఏదో ఒకటి వేయాలనిపించేది నాకు. అప్పట్లో ఆఫీస్ నుండి రాగానే ఏదో ఒక స్కెచ్ కానీ ఏదో సంథింగ్ సడన్గా నాకు ఏదో తట్టింది అట్లాగా, లేదా ఎవరో ప్రేరణ ఇచ్చారు, ఇట్లా ప్రేరణ జరుగుతుంది, అది ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అది అప్పుడు బ్రహ్మోత్సవాలు వేద్దామని ఒకటి వచ్చింది. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు వేయాలనేది. అది కొంచెం ప్రెషర్తో కూడింది, ఆఫీస్ నుంచి రావడం. అప్పుడు నేను ఒక్కడనే ఉండేవాను ఇంట్లో కూడా, మళ్ళీ నేనే డిన్నర్ అది వండుకోవడం తినడం, అది కంప్లీట్ చేయాలి మళ్ళీ అదే రోజు. అందుకని అప్పుడు ఏ రోజుకి ఆ రోజు జరిగిన ఉత్సవం తీసుకోవడం, అది కంప్లీట్ చేయడం. అంటే ఆ రోజుకి అయితే కానీ నాకు తృప్తి ఉండదు. సో అట్లాగా మొత్తం అన్ని ఉత్సవాలు జరిగినాయి, వేశాను అది రోజులోనే. అంటే ఏ రోజు ఆ రోజు, ఒక సింగిల్ సిట్టింగ్ లో అది ఇంక్ పెన్ తోనే వేశాను మొత్తం. ఆ మధ్యలో నాకు ఎలర్జీ కూడా వచ్చింది. అంటే ఇంక్ ఎప్పుడు అంత రెగ్యులర్ గా వేస్తే కొంచెం ఇంక్ వల్ల మనకి ఎలర్జీ వస్తుంది కళ్ళకి. సో అట్లా వచ్చింది. బట్ దేవుడి దయ వల్ల కంప్లీట్ అయిపోయినాయి అన్ని సిరీస్. తర్వాత అవి ఎగ్జిబిషన్లో చాలా పెట్టాను, సేమ్ బ్రహ్మోత్సవం మీద లలిత కళా అకాడమీలో వాటిలో. తర్వాత మళ్ళీ అగైన్ దేవుడి అనుగ్రహం వల్ల అది టీటీడీకి సమర్పించడం జరిగింది. టీటీడీ మ్యూజియంలో పెట్టారు. అంటే వాళ్ళు అడిగారా, నువ్వు అప్రోచ్ అయ్యావా, ఎలా వాళ్ళకి తెలిసింది నువ్వు వేసావని? అది వాళ్ళు అడిగేలా చేశారని అనుకోలేదు. అంతే. అంటే నేను వేస్తున్నట్టు ఇంకొకరికి తెలిసింది, ఇంకో ఆర్టిస్టులకి. ఆర్టిస్టు టీటీడీ మ్యూజియం వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు అడిగి వాళ్ళు తీసుకుంటారు అన్నారు. అప్పుడు ఇంకా అంతకన్నా ఏం కావాలి, నా దగ్గర నేను ఏం చేసుకోవడం అని చెప్పి ఇచ్చేసాను. మొత్తం అయితే 9 రోజులా? 12 ఇచ్చా మొత్తం. అంటే ఉదయం సాయంకాలం ఉంటాయి కాబట్టి 18, 16 వస్తాయి. 12 మాత్రం ఇచ్చాను. 12 వాళ్ళకి ఇచ్చేసాను. అన్ని పెన్ స్కెచ్ అయినా అన్ని ఇంక్ పెన్తో వేసాను. బ్లూ ఇంకా బ్లాక్ ఇంక్ తోటి. అది అనుకోకుండా జరిగిన మంచం ఏదైనా సరే నీ పేరు అక్కడ నిలబెట్టేసుకున్నావు నువ్వు. సో అక్కడి నుంచి కొంచెం ఏంటంటే అది ఒక అదేంటి కొంచెం స్ట్రింజెంట్ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఏదో ఒక ఉత్సవం జరిగితే వెయ్యాలి. సో ఆ ఉత్సవం అయింది కదా, తర్వాత అది మనకి నెలకు ఫెస్టివల్స్ వచ్చాయి, అది ఫెస్టివల్కి వెయ్యాలనేది. ఇప్పుడు ఇంక ప్రతిది అలా ఇప్పుడు ఏకాదశి వస్తే నేను ఏదో ఒక స్కెచ్ వేసి ఆ రోజు సమర్పించుకోకపోతే నాకు తృప్తి ఉండదు. నెలకి 2 బొమ్మలు గ్యారెంటీ, 2 ఏకాదశులకి ఏదో ఒక స్కెచ్ వేయడం, లేదా పాత ఉన్నదైనా కంప్లీట్ చేసేస్తాను ఆ టైంకి, ఏకాదశికి. ఇంకా అదే కుదరకపోతే ఒక చిన్న స్కెచ్ అయినా వేస్తాను, పెద్ద ఎలాగోలా టైంలో. ఇప్పుడు ఈ తిరుమల బ్రహ్మోత్సవాలకు వేసినట్టుగా ఈ దసరా నవరాత్రులకు కూడా వేసేవాళ్ళ? వేసాను. అది 2015లో ఎప్పుడో వేసినవి. తర్వాత సంవత్సరం వచ్చేసరికి ఏం వేయాలో నాకు తట్టలేదు. సో చాలా వచ్చినాయి. ఇది లేకపోతే నవదుర్గలు వేయాలా, లేకపోతే మనకి సప్తమాతృకలు ఉన్నారు వీళ్ళు వేయాలని. తర్వాత నవదుర్గలు వేద్దాం, అప్పటికి కొంచెం ప్రాచుర్యం లేదు, అంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లా అని చెప్పి నవదుర్గలు వేసా. అది కలర్ పెన్సిల్స్తో వేసా. అది కూడా కొంచెం అంత అటెంటివ్ డీటెయిల్గా కాదు. సో అట్లా వేసింది. అది కూడా అప్పుడు ఏంటంటే అప్పుడు శృంగేరి మఠం ఉండేది, నేను టీ నగర్ నుంచి కనెక్షన్ ఉండేది చెన్నైలో.
అంటే చెన్నై టీ శ్రీనగర్లో ఉంది కదా శృంగేరి వాళ్ళ టెంపుల్ ఉంది కదా. టీటీడీ ఉంటుంది, శృంగేరి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ తిరుమలతో కనెక్ట్ అయ్యాను, నెక్స్ట్ ఇయర్ శృంగేరితో కనెక్ట్ అయ్యి ఇంకా 9 daysకి నవదుర్గ సిరీస్ వేసాను అనమాట. అది వాళ్ళు తీసుకున్నారా? అది నా దగ్గర ఉంది, నీ దగ్గరే ఉన్నాయి. ఇంకా దానికి అక్కడికి అనుగ్రహం రాలేదు, అమ్మవారి అనుగ్రహం రాలేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా అట్లాగా నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా వేసాను నవదుర్గ సిరీస్. అది కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి వేయడం జరిగింది. తర్వాత ఇంకా బ్రహ్మోత్సవాలు మధ్యలో వేయడం, అంటే ప్రతిరోజు వేయట్లేదు, మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ వాహన సేవలు ఉన్నప్పుడు, గరుడ వాహన, హనుమంత అలాంటివి ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు వేసేవాడిని. తర్వాత ఇంకా తిరుప్పావై సిరీస్ కానీ, తర్వాత రామాయణం, మళ్ళీ రామాయణం 4-5 సార్లు వేశాను నేను. అంటే తిరుప్పావై 30 వేసావు? 32 వేశాను. అంటే ఒకటి ఆండాల్ కళ్యాణం చేస్తున్నట్టు, తర్వాత లాస్ట్ది ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ తిరుప్పావై అనేది. సో ప్రతిరోజు తిరుప్పావైకి అది మన తెలుగు ట్రాన్స్లేషన్ ఉండేది. తర్వాత 4-5 గురువులు ప్రవచనం వింటూ అట్లాగా దాని నుంచి తీసుకున్న ఎసెన్స్తో నా ఎసెన్స్ కలిపి వేసింది అనమాట. అవి 32 వేశాను. అయితే వాటికి కూడా తిరుప్పావైకి కూడా బాపు గారు బొమ్మలు వేసినవి చూసే ఉంటావు కదా నువ్వు? ఆ బాపు గారు బొమ్మలు వేసినవి కొంచెం రిఫరెన్స్ తీసుకున్నాను. తర్వాత ప్రవచనాల్లో చెప్పేవి అవి తీసుకుని కొంచెం మార్చి. అదేలే, బాపు గారు బొమ్మ వేస్తే ముళ్ళపూడి రమణ గారు స్క్రిప్ట్ రాశారు, చాలా మంది గానం చేశారు, దాన్ని చాలా మంది ట్యూన్ చేశారు, అందుకని ఆయన కూడా వేశారు ఇది. అవునా? అదే ఇందాక చెప్పినట్టు ఆయన అన్ని ఆయన వేయింది లేదు. తర్వాత మ్యూజియంలోనే ఆయన చాలా ఉన్నాయి, ప్రతి త్యాగరాజ కీర్తనకి వేశారు ఆయన మొత్తం అన్ని కథలు. అంటే ఇది కాదు అనేది లేదు, చెత్త నవల్స్కి వేశారు, చెత్త కథలకి వేశారు, అన్నిటికీ వేశారు. అంటే వాళ్ళకి ఆ బాపు గారి బొమ్మ వేస్తే అనే స్థాయికి తెచ్చేసుకున్నారు ఆయన, అదొక క్రెడిబిలిటీ వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ని బొమ్మలు వేస్తున్నావు, అసలు నిజానికి నీ వయసుకి జనరల్గా అంటే నువ్వు ఎప్పుడో 2015 అంటే ఇప్పటికి నీ లెక్క ప్రకారం ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది, అంతకంటే ముందర చిన్నప్పటి నుంచి వేశానన్నావు. సాధారణంగా నువ్వు చెప్పిన వయసులో ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగే వయసు అది. అలాగే ఇప్పుడున్న సొసైటీలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ ట్రెండ్లో చాలా జాలీగా గడిపే మనుషులు ఎక్కువ కనిపిస్తున్నారు. నీ చుట్టూ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు నువ్వు వాళ్ళు ప్రభావితం అవ్వలేకపోయావా? ప్రభావితం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, అది మనకి చెప్పాలంటే కదిపేస్తూ ఉంటారు మన. అవును అలా నన్ను అడిగారు, నేను ఏదైనా కచేరీ అలాంటివి పెట్టేసరికి అప్పుడే కచేరీ ఏంటి నువ్వు అంటే, నాకు అది మ్యూజిక్ ఇంట్రెస్ట్, నేను అప్పుడు నేర్చుకున్నాను కూడా వైలిన్ అట్లా. అంటే ఒక 2 ఏళ్ళు అట్లా నేర్చుకున్నాను. ఆ 2 ఏళ్ళు నేర్చుకోవాలనడానికి 1 year మళ్ళీ నేను కాన్సర్ట్స్ అన్నీ అటెండ్ అయ్యి నాకు అసలు వెళ్ళే ఉందా లేదా, అర్హత ఉందా లేదా అని తెలుసుకున్నాక అప్పుడు జాయిన్ అయ్యే క్లాసెస్ కూడా. సో అంటే ఇది మనం ఎలా తీసుకోవాలంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత నీ మనసుకి ఏం నచ్చుతుందో అది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నీకు ఎక్కడ ఆనందం కలుగుతుందో అదే ఇంపార్టెంట్. టెంప్ట్ చేసి హ్యూమిలియేట్ చేసి చాలా మందిని చూస్తున్నా, ఏంటి ఆ మాత్రం లేదా అని, అంటే ఒక పౌరుషం లాంటి దాన్ని ప్రేరేపించినట్టుగా ఫీల్ అయ్యి చేస్తారు కదా, అలాంటివి జరిగాయని కూడా. ఇప్పుడు సాధారణ చెప్పాలంటే అదే, ఇప్పుడు ఏకాదశి అట్లా ఉంటుంది, నాకు ప్రతి ఏకాదశికి ఈవినింగ్ వెళ్తే అక్కడ ఉత్సవం చేస్తారు. సో అది ఒక్కొక్కసారి శని ఆదివారాలు రావచ్చు. సో కొలీగ్స్ ఎవరైనా అడుగుతారు మూవీస్కి వెళ్దామని లేదా డిన్నర్కి వెళ్దామని. సో అది నాకు అవ్వదు. వాళ్ళకి రీజన్ మనం చెప్పినప్పుడు ఈరోజు ఏకాదశి అనేది వాళ్ళకి కొంచెం సిల్లీగా అనిపిస్తుంది, చులకనగా చూస్తా. అది అదే ఎలా చెప్పింది ఏంటంటే వాళ్ళకి అక్కడ ఆనందం, నాకు ఇక్కడ ఆనందం. సో ఇంకా దాన్ని మనం ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయలేం, అంటే ఇగ్నోర్ చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవడం. అది ఆ మాట మీతో తెప్పించడం కోసం ఆర్గ్యూ చేయకూడదు, ఇగ్నోర్ చేయడం అనేది బెస్ట్ ప్రిన్సిపల్ అసలు. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అబ్బాయి వీళ్ళ చేత అనిపించుకోవడం కంటే వెళ్ళిపోవడం నయం కదా అని అనుకుంటారు. అక్కడతోటి తప్పటడుగు పడుతూ ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి తప్పటడుగు అంటే వేరేలా అని కాదు. అది ఎందుకంటే ఇప్పుడు నీ రూపం చూసినా, అంటే రూపం అంటే నీ అటైర్ కానీ అంతా చూసినా, ఇప్పుడు ఉండే ట్రెండ్ చూసినా పోలిక ఉండదు అసలు. అందుకని న్యాచురల్గా ఇలా ఉండేవాళ్ళని అలా అండం అనేది మేము వింటూ ఉంటాం కాబట్టి నువ్వు కూడా పడ్డావా లేదా అని చెప్పి అడుగుతున్నాను. అదే ఇప్పుడు నా ఆఫీస్లో కూడా నా అటైర్ మారిపోతుంది. ఆఫీస్లో ఫార్మల్స్ అవి ఉంటుంది. సో వాళ్ళకు కూడా కొంతమంది సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యారు. నేను చాలామందికి తెలియదు నేను చిత్రలేఖనం వేస్తాము ఇదని. వాళ్ళకి తెలిసినప్పుడు కూడా
కొంతమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మీరు అన్నట్టుగా ముందు ఆఫీస్ వర్క్ కన్నా ఇదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. ఇంకా అప్పుడప్పుడు కొంచెం గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలకు చూపిస్తుంటారు. నేను ఎప్పుడు స్టేటస్ పెడతానా అని చూస్తాం మేము, నువ్వు పెట్టగానే మా పిల్లలు చూపిస్తే ఇంకో కొత్త బొమ్మ. కొంతమంది అయితే వాళ్ళ పిల్లల చేత వేయిపిస్తారు, ఇదే బొమ్మ వెయ్యి ఇంకా అని చెప్పి. సో వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తారు, నువ్వు ఒక అదేంటి గుర్తు తెలియని గురువు వాళ్ళకి. సో వాళ్ళు కలుద్దాం, మేము మా పిల్లలు కూడా మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అప్పుడప్పుడు అని చెప్తుంటారు. సో అట్లా మనకు సొసైటీలో అన్నీ ఉంటాయి, మన స్వీట్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. సో మనకి ఏది కావాలో తీసుకుంటూ టెంప్ట్ అవ్వడం కూడా మనిషి లక్షణం కదా, అందుకని అంటున్నాను. టెంప్టేషన్ లేకుండా ఉండడం చాలా కష్టం. అది చాలా చాలా నిగ్రహం ఉండాలి దానికి వెనకాల నడిపించే శక్తి ఉండాలి. అవును, అందుకే నేను పెట్టుకున్న లైన్స్ ఏంటంటే, అదే సంవత్సరానికి స్టార్ట్ అయిన ఉత్సవం నుంచి ఇప్పుడు డేస్ వచ్చేసినాయి. అంటే ఎవ్రీడే ఒకటి. మన హిందూ క్యాలెండర్లో ఎవ్రీడే ఒక ఫెస్టివల్ లాంటిది. ఏదో అప్పుడప్పుడు జూన్ నెలలో ఏమో ఉండవేమో కానీ, సో దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. సో అట్లా కొంచెం డైవర్షన్ అవ్వకుండా కూడా నన్ను నేను రెస్ట్రిక్ట్ చూసుకోవడానికి అదొక అనుకోవచ్చు. ఎప్పుడు ఇంతవరకు ఆ కంట్రోల్లోనే ఉండగలిగావా? ఎప్పుడు పక్కకి వెళ్ళలేదు? లేదు, దేవుడి దయ వల్ల. అంతే, దేవుడి దయ తప్పనిసరిగా ఒప్పుకుంటాం. ఇన్ని బొమ్మలు వేసిన వాటిల్లో నిన్ను ఎవరైనా అడిగి ఈ బొమ్మ మాకు కావాలి అని అడిగి తీసుకెళ్ళడం కానీ దానికి కారణం కానీ ఏదైనా ఉందా? అది చాలామంది అడిగారు, వటపత్ర సాయి అడిగారు. సరే వేస్తాను, నేను వటపత్ర సాయి వేసా. కానీ తర్వాత నాకే అది ఇవ్వాలనిపించలేదు. సో అది మొత్తం నేను అది ఇక్కడి నుంచి చెన్నైలో వేశాను. అది తర్వాత రాజమండ్రి కరోనా టైం అప్పుడు నా కూడానే తీసుకెళ్ళిపోయారు, రాజమండ్రిలోనే పెట్టుకున్నారు. తర్వాత మా మదర్కి కూడా నచ్చింది ఆ పెయింటింగ్. సో అది ప్రస్తుతానికి రాజమండ్రిలోనే ఉంది. ఆ పెయింటింగ్ అయితే ఎవరికి ఇవ్వలేదు. అలాగే పూరి జగన్నాథ్ కూడా అది రథయాత్రకని తయారీ మొదలుపెట్టాను, కానీ అప్పటికి అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్కి రెడీ అయినాయి అవి. సో అది కూడా చాలా బాగా నాకు కూడా నచ్చిన బొమ్మలు అవి ఎగ్జిబిషన్కి పెట్టినప్పుడు నాట్ ఫర్ సేల్ అని పెడతా. సో అందరూ అదే కావాలి నాకు, లేదా ఇంకొకటి చెయ్యండి అని చెప్పి. సో అట్లా పూరి జగన్నాథ్ బాగా కుదిరింది, అంటే మిగతా అన్ని బొమ్మల కన్నా అది. సో అది ఫేవరెట్ బొమ్మ అని. అలా వేసి ఇచ్చావు మరి అడిగిన వాళ్ళకి? కొంతమంది వేసి ఇచ్చానండి. తర్వాత మా ఆఫీస్లోనే ఫేర్వెల్ జరిగితే ప్రతి వాళ్ళు మా టీంలో పర్టికులర్గా అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోదామా కంపెనీ, ఒక పెయింటింగ్ దొరుకుద్ది నాకు అని చెప్పి. సో నువ్వు వెళ్ళకముందే మేము వెళ్ళిపోవాలి అని చెప్పి. సో అట్లాగా ఆ బొమ్మ కోసం సో ఒక 5-10 మంది అట్లాగా ఇచ్చాను. తర్వాత నేను టీం మారిపోయాను, అది వాళ్ళ. సో అట్లాగా తర్వాత డెన్మార్క్ వాళ్ళు ఉంటారు మా ఆఫీస్లో, వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు పెయింటింగ్స్. మహాబలిపురం అది వేసి ఇచ్చేసరికి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. సో కొన్ని పెయింటింగ్స్ నేను కూడా హ్యాపీ అవుతాను. అంటే అది ఒక్కొక్కసారి అంటే పెయింటింగ్ ఎవరికి మరితే వాళ్ళకి ఇవ్వకుండా ఒక కళాభిమాని లేదా వాళ్ళ ఇంట్లో ఉంటే మనకు కూడా ఒక ఇది ఉంటుంది. సో అట్లాగా ఇవ్వడానికి ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో అది దృష్టిలో పెట్టుకునే క్యాలెండర్స్ అని నాకు ఇయర్లో ఓన్లీ ఒక కమర్షియల్ టైం అనమాట. కమర్షియల్ అని కాదు, తర్వాత మా అన్నయ్యలు వీళ్ళు చెప్పింది అది నాకు అది తట్ల. అంటే క్యాలెండర్ లాంచ్ చేద్దాం, తక్కువ ప్రైస్ పెడదాం, అప్పుడు ఎక్కువ రీచ్ అవుతుంది. మన మోటో ఏంటంటే నీ ఆట అందరి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అదొకటే మనకి ఇక్కడ. సో కమర్షియల్ కాకుండా క్యాలెండర్ రిలీజ్ చేద్దాం అని చెప్పి అది కూడా కరోనా టైంలోనే స్టార్ట్ చేశారు 2000. సో తర్వాత మా మదర్ కూడా పక్కన ఉండేవారు, ప్యాకింగ్ చేయడం అన్ని ఎట్లా చేయడం అది హెల్ప్ చేయడం. ఏ కాన్సెప్ట్ తీసుకుని వేస్తున్నావు క్యాలెండర్? ఫస్ట్ తీసుకున్నది కొంచెం ఫెస్టివల్, మనకి ఏ మంత్లో ఏ ఫెస్టివల్ ఉంటుందో అట్లాగా అప్పుడు లాంచ్ చేశాను. సెకండ్ ఇయర్ వచ్చేసరికి బ్రహ్మోత్సవం ఉన్నాయి కదా, బ్రహ్మోత్సవం స్కెచెస్ అంటే బోత్ వైష్ణవిజం శైవిజం మీద. అలాగే శైవిజం మీద తిరువెంపావై అని ఒకటి ఉంది, తిరుప్పావై ఎలాగో తిరువెంపావై అని మనకి ఉంది. అట్లాగా నెల రోజులు చేస్తారు శివుడి మీద. సో వాటి మీద ఒక 20 ఉండాలి, నేను 14 వేశాను. సో అట్లాగా అవి. తర్వాత ల్యాండ్స్కేప్స్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ కలిపి లాంచ్ చేశా క్యాలెండర్స్ ఒక 2 years 3 years. తర్వాత లాస్ట్ ఇయర్ మాత్రం దశావతారాలు ఒకటి, లాస్ట్ ఇయర్ అంతకన్నా ముందు దశావతారాలు ఒకటి, తర్వాత మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా, హెరిటేజ్ మాన్యుమెంట్స్ అట్లా.
ఈ 24 క్యాలెండర్ మాత్రం షోడశ సంస్కార తీసుకున్నాను అనమాట. అంటే 16 సంస్కారాలు ఉంటాయి కదా, అందులో అన్చేస్ట్ ఒకటి లేకుండా మిగతావన్నీ కలిపి 16 కలిపి, అంటే 16 నుంచి 15 తీసుకున్నా, 15ని 12 నెలలకు సర్దేశాను అట్లా. అంటే వివాహం గర్భధానం కలిపి అట్లా. సో అది కొంచెం క్యాలెండర్కే చేద్దాం, ఇది రీచ్ అవ్వాలి అంటే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు అడుగుతారు కదా ఏంటనేది. సో ఇది ఏంటి అంటే మన అందరూ చాలామంది చేస్తున్నారు, అది కొంచెం అది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తే ఇంకా బాగుంటుంది. సో అందుకని రీచ్ అవ్వడానికి అది నా ఐడియా. అంటే నేను రాసుకుంటూ ఉంటా కొంచెం వేరే ఐడియాస్ ఏమేమిటి ఉండాలని చెప్పి. సో అట్లా రామాయణం మీద వేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఈ ఇయర్. కొంచెం డీటెయిల్గా వేద్దాం అని చెప్పి మేబీ నెక్స్ట్ ఇయర్ రామాయణం తీసుకుంటా. సో ఇది బ్రహ్మోత్సవం, తర్వాత రాజమండ్రిలో ఉన్న అన్ని ప్రముఖ స్థలాలు, అలాగే చెన్నైలో ఉన్న ప్రముఖ స్థలాలు వాటి మీద వేయడం. తర్వాత పురాణ గాథలు ఉంటాయి కదా మనకి, గజేంద్ర మోక్షం కానీ, తర్వాత స్థల పురాణాలు, అందులో అన్ని కాన్సెప్ట్స్ తీసుకుని వేయడం. ఇప్పుడు ఎలాగో అన్నావు కాబట్టి నువ్వు జనరల్గా ఇప్పుడు మనకి ఈ కోనసీమ వైపు మంచి టూరిజం అసలు. అవును, అందరూ కేరళ వెళ్ళిపోతారు కానీ అది ఇటు పక్కన టూరిజం డెవలప్ అయ్యేలాగా కోనసీమ టూరిజం దేనే వేసే ఆలోచన ఉందా నీకు? కోనసీమలో అది డిండి రిసార్ట్స్ దగ్గరలో ఉన్న డిండి అనే ప్లేస్, అంటే బొబ్బర్లంక ఇవన్నీ, తర్వాత ద్వారపుడి వెళ్ళే దారిలో, తర్వాత పక్కన చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, శ్రీరాంపురం. సో అక్కడ అన్నీ చాలా బాగుంటాయి, ల్యాండ్స్కేప్స్ కానీ, పచ్చటి పొలాలు అవి కొన్ని వేసాను అందులో. తర్వాత రాజమండ్రి పుష్కర్ ఘాట్లోనే ఒక మనకి ల్యాండ్స్కేప్స్ కనిపిస్తాయి, చక్కగా బ్రిడ్జ్, బొబ్బర్లంక అవన్నీ కొన్ని వేసాను వాటిపైన. అంటే అది కూడా ఒక సిరీస్ లాగా పెట్టుకుంటే ఇది ఒక పబ్లిసిటీ, అంటే ఒక కమ్యూనికేషన్, ఇది అందరికీ చాలా బాగుంటాయి ప్లేసెస్. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చెప్తారు కూడా, బ్యాక్ వాటర్స్ కానీ ఏదైనా సరే మనకి అటు పక్కన అంతా ఉంది. కానీ అందరూ ఎలపీకే వెళ్తారు కేరళ, అవును, అందుకని అంటున్నాను అనమాట. ఇప్పుడు ఇన్ని పెయింటింగ్స్, రకరకాల స్కెచ్లు వేస్తున్నాను అన్నట్టుగా దేవాలయాలకు వెళ్ళడం, ల్యాండ్స్కేప్స్, సైట్ సీయింగ్ వల్ల కొంత విజన్ కూడా పెరుగుతుంది, కొత్త వేయాలి. అట్లా ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఇండియాలో కాకుండా బయటికి ఎక్కడికి వెళ్ళాము? బయటికంటే 2021 ఆ సమయంలో డెన్మార్క్ వెళ్ళాను. అక్కడ లక్కీగా మనకి సమ్మర్ టైంలో నాకు పడింది బిజినెస్ ట్రిప్, లేదంటే మనం ఆఫీస్ ట్రిప్ మీద. సో వెళ్ళినప్పుడు లేకపోతే మనం వేరే మిగతా క్లైమేట్లో మనం ఉండలేము అక్కడ. సో సమ్మర్ అంటే అప్పటికే 22 degrees మనకి వింటర్ లాంటిది. సో లైట్గా సన్ వస్తుంటే అప్పుడు నాకు ఆ బిజినెస్ ట్రిప్ రావడం, తర్వాత కొన్ని హాలిడేస్ కూడా వచ్చినాయి అప్పుడు. సో విత్ ఇన్ ఆ సిటీలోనే ఎక్స్ప్లోర్ చేశాను. అది డెన్మార్క్లో ఆరూస్ అనే ఒక ఏరియా. సో అక్కడ కూడా పెద్ద మ్యూజియంస్ ఉన్నాయి, తర్వాత ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత ఓల్డ్ చర్చెస్ ఉన్నాయి. సో అందులో కొన్ని స్కెచెస్ వేసాను అప్పుడు. అలాగే తర్వాత రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ తైవాన్ వెళ్ళాం. తైవాన్లో వెళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఒక వారం షిప్లోనే ఉండాల్సి వచ్చింది. అది ఇన్స్టలేషన్ జరుగుతుంది మేము చేసే కంపెనీ ద్వారా, విండ్ టర్బైన్స్. సో ఒక వారం షిప్లో వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్, తర్వాత అక్కడ ఎప్పుడు ఇన్స్టాలేషన్ అవుతుందో అని చెప్పి. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ మధ్యలో క్యాప్చర్ చేసిన, ఎయిర్పోర్ట్లో క్యాప్చర్ చేసిన కొన్ని పిక్చర్స్, తర్వాత దానికి ముందే ఒక వారం మేము సిటీలో ఉన్నాం, ప్రాసెస్ అన్ని కంప్లీట్ అలా ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్. సో అక్కడ కొన్ని స్కెచెస్ వేశాను, కొన్ని మళ్ళీ మాడిఫై చేసి డీటెయిల్గా ఆ షిప్లో ఉన్నంతకాలం కొంచెం వేయడం జరిగింది. అట్లా తైవాన్, డెన్మార్క్ మేజర్ ఈ 2 కంట్రీసే నేను వెళ్ళాను. చైనా ఎక్స్పీరియన్స్, తైవాన్, అది తైవాన్ కంట్రీ ఎక్స్పీరియన్స్ అంటే కంప్లీట్ అక్కడ నాన్ వెజ్ ఒకటి, అదొక బిగ్ బ్యారియర్. బట్ అట్లా అంటే వెజిటేరియన్స్ ఉంటుంది కానీ అది వాళ్ళు వేగన్ అంటారు. వేగన్ అంటే జస్ట్ వెజిటేబుల్స్, ఉడకపెట్టిన వెజిటేబుల్స్. అది నాకు నేను బుక్ చేసింది థాయ్ ఎయిర్వేస్, అందులో నుంచి వేగన్ ఆర్డర్ పెట్టా. వేగన్ అంటే ఓకే తినొచ్చు అంటే, కానీ అది ఒక రైస్, ఉడికిచ్చిన వెజిటేబుల్స్ అవి ఉంటాయి అంతే. పన్నీర్ కూడా అందులో సాల్ట్ కూడా మనకి, అంటే మనం పచ్చళ్ళు అవి తినే అలవాటైనప్పుడు అన్నీ ఉడికిచ్చినవి ఏమీ ఎక్కవు లోపలికి. సో అదొక ఎయిర్పోర్ట్ నుంచే మనకి స్టార్ట్ అయిపోయింది ఎక్స్పీరియన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యే వరకు. తర్వాత అక్కడ మాకు లక్కీగా ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు దొరికారు. సో వాళ్ళకి డైలీ ఆర్డర్ ఇచ్చేసాం.
సో వాళ్ళు తెస్తున్నారు. బట్ ఈవెన్ షిప్లో ఉన్నప్పుడు చాలా 10 days ఉండాల్సి వచ్చింది వెజల్లో. సో ఆ 10 days కొంచెం సేమ్ చెప్పిన ఓన్లీ సలాడ్ దొరుకుతుంది, బాయిల్డ్ వెజిటేబుల్స్ లేదా బ్రెడ్ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఎగ్ కూడా తిన్ను కాబట్టి ఆ బ్రెడ్లో ఎగ్ వాళ్ళని అడగడం, వాళ్ళేమో కొంచెం డిఫరెంట్గా చూస్తారు, ఇదేంటి ఎగ్ అంటే ఎగ్ వాళ్ళకి నార్మల్ కదా వెజిటేరియన్. సో ఒక్కొక్కసారి మళ్ళీ అవి అంటే నేను సో కాన్షియస్ ఆన్ వెజిటేరియన్ ఆల్సో, కొన్ని డిషెస్ ఉంటాయి కానీ దాన్ని పక్కన ఆంచుకుని నాన్ వెజ్ అది ప్రాబ్లం ఉంటుంది, అలవాట్లేని వాళ్ళకి తప్పుగా అనుకో అది. సో అలాంటి సమయాల్లో అది ఒక బట్ అది బ్యారియర్ అయినా మనకి వేరే ఉన్న ఐటమ్స్ కాబట్టి వేరే దొరికే ఉన్నాయి, మరీ మనకి దొరకకుండా లేకుండా లేదు. సో కొంచెం వెజిటేబుల్స్ అనేది తినడం జరిగింది, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక బిట్టర్ కూడా అది హెల్తీయే, కాకపోతే మనకి అలవాటు లేక అది ఒక డిఫరెంట్గా చూడడం తప్ప. ఒక్కొక్క డిఎన్ఏకి ఒకటి అలవాటు అయిపోయి రెండోది ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది, వాళ్ళకి మన ఫుడ్ కష్టం. అవును, మేము ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ పికిల్ కూడా తీసుకుని వెళ్ళాం, కానీ వాళ్ళ రైస్ కుక్ చేశారు కానీ ఆ రైస్కి పికిల్కి సెట్ అవ్వట్లే, ముద్దలా అయిపోయింది. అది ఓన్లీ మనకి పెరుగుకి సరిపోతుంది తప్ప కలుపుకోవడానికి పని, లిక్విడ్కి మాత్రమే. సో ఒక 10 రోజులు అలా మేనేజ్ చేసాం. బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అది. ఒక 10 రోజులు షిప్లో కొంచెం కనెక్షన్, అందరితో కనెక్షన్ లేకుండా. తో వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు మాకు, ఆ రూమ్లోనే మనం అబ్జర్వ్ చేస్తుండాలి అన్ని యాక్టివిటీస్ అట్లా జరుగుతుంది. అంటే బయటికి ఫ్రీగా కూడా తిరగకూడదు, అక్కడ ఇన్స్టలేషన్ అవి జరుగుతుంటాయి. తర్వాత రెస్ట్రిక్షన్స్, సేఫ్టీ, బయటికి వెళ్తే అన్ని ఎక్విప్మెంట్ అన్నీ పెట్టుకుని సేఫ్టీ హార్నెస్ పెట్టుకుని వెళ్ళాలి. సో దానికి మేము ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యి వెళ్ళాం. ఆ ట్రైనింగ్ కూడా ఒక బిగ్ ఎక్స్పీరియన్స్, మాకు చాలా ట్రైనింగ్స్ చేసి దానికి ఎట్లా ఉంటుంది ట్రైనింగ్, ఎలా ఉంటుంది ట్రైనింగ్ ఏంటంటే అది ఒక 5 modules ఉంటాయి. ఫైర్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ ఉంటాయి. అంటే మనకి సడన్గా ఫైర్ జరిగితే ఎలా మనం డిఫెండ్ చేయాలి, అలాగే దాన్ని తప్పించుకోవడం ఎట్లా, తర్వాత ఇంకొకరిని ఎలా కాపాడాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, తర్వాత వర్క్ ఎట్ హైట్స్ అంటే మనం పైకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇది పర్టికులర్గా అంటే సీలో ఉంటుంది కాబట్టి వెజల్ సీలో ఎలా సర్వైవ్ అవ్వాలి, సడన్గా సంథింగ్ అయిపోతే మనం ఎలా కాపాడుకోవాలి, మనల్ని మిగతా ఎలా కాపాడుకోవాలి. సో దానికి ఫుల్ డే ట్రైనింగ్ అనమాట. అంటే అది ఒక ఎక్స్పీరియన్స్. ఏంటంటే మనం వెళ్ళగానే తైవాన్ వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారు మాకు, అక్కడ వెళ్ళగానే డ్రెస్ అది వేసుకోమన్న సేఫ్టీ జాకెట్, అక్కడికి వెళ్ళి నిలబడమన్నారు, ములిగా పడిపోండి అన్నారు, ఎలా పట్టుకోండి జంప్ చేయండి అన్నారు. మేము సడన్గా షాక్ అయ్యాం, అదేమో చాలా డెప్త్ స్విమ్మింగ్ పూల్. తర్వాత అది ఫస్ట్ వాళ్ళంటే ఆ భయాన్ని తీయడానికి ఫస్టే వెళ్ళి ప్రాక్టికల్ క్లాస్ ఫస్టే స్టార్ట్ చేశారు. తర్వాత ఇంక 1 by 1 అంటే ఎట్లాగా ఒకవేళ మీరు ఇదైతే మిగతా వాళ్ళు ఎలా సేవ్ చేయాలి, తర్వాత లైఫ్ జాకెట్స్ ఎలా యూస్ చేయాలి, తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇలా అంటే రైన్ వస్తున్నప్పుడు, థండర్ స్టార్మ్స్ వస్తున్నప్పుడు బయట వాళ్ళు కమ్యూనికేట్ ఎలా చేయాలి. సో 1 day ఫుల్ ప్రాక్టికల్ క్లాసెస్ అవన్నీ అయితేనే వాళ్ళు అసెస్మెంట్ కూడా ఇస్తారు. అప్పుడు మేము ఎలిజిబుల్ టు ట్రావెల్ ఇన్ వెసల్ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను? నేను వర్క్ చేస్తుంది విండ్ టర్బైన్ కంపెనీ, అది వెస్టాస్ అని డెన్మార్క్ బేస్ కంపెనీ. అంటే ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ విండ్ టర్బైన్స్ బేసికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కొన్ని ఇండియాలో ఉన్నాయి బేసికల్గా, ఇంకా మిగతా కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ నార్త్ సెంట్రల్ యూరోప్లో ఎక్కువ ఆఫ్షోర్ టర్బైన్స్లో బాగా ఎక్కువ. మళ్ళీ నీ ఆర్ట్కి వద్దాం. ఇప్పుడు నువ్వు చూసినవి ఇప్పుడు దేవుళ్ళవి కానీ లేదంటే ల్యాండ్స్కేప్స్ అన్నీ వేస్తున్నావు, నీ అంతటగా నువ్వు క్రియేట్ చేసుకున్నవి ఏమైనా ఉన్నాయా? అంటే ఏవి చూడకుండా నీ ఆలోచనలోంచి వచ్చినవి ఏమైనా? అవి కొన్ని కథలు. ఇప్పుడు మనకి క్రియేట్ అంటే మళ్ళీ అది మనకి ఎక్కడో ఒక చోట కనెక్షన్ ఉంటుంది. అంటే మనగా చూడకుండా క్రియేట్ చేసుకోవాలి. అది దానికి ఒకసారి శివ కళ్యాణం అని వేశాను. అంటే శివుడు మనకి సతీదేవి దగ్గర నుంచి దక్షుడికి 27 పుత్రికలు, అక్కడి నుంచి మొత్తం అంతా తర్వాత దక్షయజ్ఞం, తర్వాత మళ్ళీ పార్వతి పుట్టడం. సో అది అంతా మొత్తం A4లో వేశాను. అది కూడా అంతే, అంటే ఫేస్ ఫీచర్స్ తెలియదు, మొత్తం ఓన్లీ ఫేస్ చూపించి కళ్ళు అవి లేకుండా అట్లా మొత్తం శివ కళ్యాణం ఒకటి. అంటే రిఫరెన్స్ బొమ్మలు ఏం పెట్టుకోకుండా నీ అంతట నువ్వే వేసావు. అది ఇంకా అలా స్ఫురణ వస్తుంది. అది కూడా అది మహాశివరాత్రికి కనెక్టివిటీ చేసి జాగరణ చేయాలంటే నాకు అంటే జాగరణకి మనకి ఏదో ఒక సాధన ఉండాలి. సో ఇదే ఒక సాధన అంతే. సో అది కూడా
16లో ఎప్పుడో స్టార్ట్ చేసింది శివరాత్రికి అని చెప్పి. తర్వాత నెక్స్ట్ శివరాత్రికి అన్నీ అదొక సాధన. ప్రతి శివరాత్రికి ఏదో ఒకటి వేస్తున్నావా? ప్రతి శివరాత్రికి అంటే తర్వాత ఎట్లా అయిందంటే జాముకి ఒకటి వేయాలని చెప్పి, అంటే 4 జాములు ఉంటాయి కదా. సో ఒక జాముకి ఒకటి చేయడం, తర్వాత పూజ చేసుకోవడం అట్లా. సో అదే ఇంకా పూజ అనమాట. సో అది ఏదో శివ సంబంధమైన ఏదో ఒక స్కెచ్ వేసుకోవడం, లేదా ఏదో ఒక మన క్షేత్రాలు ఉన్నాయి కదా దానికి సంబంధించింది వేయడం. ఇంతకుముందు ఎవరైనా ఇట్లాగా వేస్తే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యావా? నీ అంతటా నువ్వు క్రియేట్ చేసుకున్నావా ఇట్లా వెయ్యాలి అనేది? అది ఇందాక చెప్పాను కృష్ణ ఫర్ టుడే అని కేశవ్ సార్, ఆయన కార్టూనిస్ట్ హిందూ పేపర్లో. ఆయన ప్రతి డే ఒక కృష్ణుని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు డిఫరెంట్ వే. అంటే ఆయన కూడా ఫ్లూట్ లేకుండా వేస్తారు, అంటే ఎట్లా పెట్టి చూపిస్తారు కానీ ఫ్లూట్ ఉండదు అందులో. సో అదొక ఇన్స్పిరేషన్. సో ఆయన డైలీ వేస్తున్నారు, నేను కొంచెం ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఏదో ఒక అకేషన్ తీసుకుని వేయాలని. ఎప్పుడైనా ఇప్పుడు ఇన్ని వేసిన వాటిలో ఎవరైనా అడిగితే వాళ్ళ కోసం అన్నట్టుగా ఏదైనా ఒకటి వేసావా? ఇది వేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఐడియా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భాగవతం ఉంది, కృష్ణలీలలు వెయ్యి అని చెప్పచ్చు, లేదు దశావతారాలు వెయ్యి అని చెప్పచ్చు. అంటే ఈ జనరల్గా ఉండేవి కాకుండా కొత్తగా ఎవరైనా ఐడియా ఇచ్చారు ఇలా చేస్తే బాగుంటుంది అని? కొత్తగా అంటే తర్వాత కొంతమంది నాకు ఇన్స్టాలో పరిచయం లేదు కానీ ఫాలోవర్స్, వాళ్ళు కొన్ని శ్లోకాలు ఇచ్చారు. అంటే అది మేబీ సుభాషితంలో శ్లోకాలో లేదా ఏదో సంపురాణంలోంచి. సో అలాంటి శ్లోకాలు ఇచ్చి దానికి తగ్గట్టుగా వెయ్యండి అని చెప్పి కొన్ని ఇచ్చారు. అంటే అది ఇంకా నేను మొదలు పెట్టలేదు ఫుల్గా. సో అది కొంచెం రీసెర్చ్ చేసి, అంటే అది తమిళ్ బేస్ కూడా ఉన్నాయి కొన్ని. సో దానివల్ల నాకు ఫుల్గా అవగాహన ఉండకుండా దిక్కకూడదు. అంటే మనకి ఇవి ప్రాచుర్యంలో ఉన్నవి మనకు దొరుకుతాయి, తిరుపావై కొన్నిటికి మాత్రం అలా లేవు. అలాగా మనకి తమిళనాడులో ఒక భక్తులు మనకి వీళ్ళు ఉన్నారు కదా, మన ఆంధ్రాలో వేమన సుమతి శతకం, అలాగే తమిళనాడులో ఒక తిరువల్లువారు అని వాళ్ళ తిరుక్కురల్ అని ఉన్నాయి. సో అట్లాగా వాళ్ళు అడిగారు. ఈ మధ్యన ఒక పెయింటింగ్ కూడా వాళ్ళు 1300 తిరుక్కురల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పదిగం అంటారు, ఒక్కొక్క పదిగంకి ఒక్కొక్క మీనింగ్ వచ్చేదన్నమాట. సో దానికి అడిగారు, అందరివి కలిపి వాళ్ళు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లాగా బిగ్ ఎగ్జిబిషన్ పెడదాం అని చెప్పి. సో అది కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది, అది అర్థం చేసుకుని వేయడం. అట్లా ఒకటి వేసాను. అట్లా అది ఎగ్జిబిషన్ మేబీ తొందరలో స్టార్ట్ అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు ఏమన్నా అంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉండే పొలిటీషియన్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ అవి కూడా వేస్తారా? ఓన్లీ నువ్వు రిస్ట్రిక్టెడ్ టు ల్యాండ్స్కేప్స్ అండ్ టెంపుల్స్? అది నేను రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాను. పోర్ట్రేట్స్ అదే అడుగుతున్నాను అందుకని. పోర్ట్రేట్స్ కొంచెం వెయ్యను అని నాకు నేనుగా రెస్ట్రిక్ట్ పెట్టుకున్నా. అంటే ఓన్లీ ఇప్పటిదాకా వేసింది నా ఫాదరు మదర్వి, అది వాళ్ళ దైవం నీకంతే. ఇంకా మిగతా వాళ్ళవి చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఒకటి నాకు మేబీ నాకు అది ధ్యాస లేదు పోర్ట్రేట్స్ ఎందుకు వేయడం అని చెప్పి. ఇంకొక ఎవరైనా అడిగినా నేను చెప్తా స్టేట్మెంట్, ఇప్పుడు దేవుడు అంటే ఏమనుకోడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను, నేను ఏది వేస్తా. అదే పోర్ట్రేట్స్ అంటే వాళ్ళ, సో నాకు అది రాదు, సో నేను వేయలేనని చెప్పేస్తాను. ఇంకా ఇప్పుడు మీకు ఆర్టిస్టులని ఒక ఆయన కూచి అని చెప్పి పేరు వినే ఉంటావు, రోజు ఆయన కాఫీ కార్టూన్లు వేస్తూ ఉంటారు. లైవ్ వాళ్ళు చేరి చేస్తూ ఉంటే వేయడం ఒకటి, పద్యాలు చదువుతుంటే అట్లా నువ్వేమైనా వేస్తున్నావా? అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆయన కూడా ఒక ఇన్స్పిరేషనే. ఆయన నాకు మా ఫాదర్ పరిచయం చేశారు. ఫాదర్ అంటే ఎట్లా అంటే ఎస్విబిసి ఎక్కువ చూస్తారు మా ఫాదర్ మదర్, అందులో ఎక్కువ వేస్తారు. అప్పుడు ఆ చిత్రగానం అని ప్రోగ్రామ్ వస్తుంటే అప్పుడు వేస్తుంటారు, ఏరా నువ్వు కూడా ఇలా చేయొచ్చు కదా అని చెప్పి. సో అది చూసుకునే నేను పక్కన ఒక కృతి పెట్టుకోవడం, దానికి తగ్గట్టు ఒక ఇది వేయడం. సో అట్లా కూడా ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కూడా ఉంది నీకు ఇన్స్పిరేషన్. ఆయన కూడా తనకి బాపు గారు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఆయన కూడా చెప్తారు. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఆయనని. అంటే ఇప్పుడు ఒకలాగా ఇప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు ఒకవేళ కృతికి వేసావు అనుకో, సపోజ్ బొమ్మ కూచిగారి లాగా అనేది వస్తుంది, ఒక ఇలా వేస్తే బాపు గారి లాగా, అలా కాకుండా ఇది మాధవ్ లాగా అనేలాగా నువ్వు ఇప్పుడు అంటే కళ్ళు అవి లేకుండా వేయడం నీదేనా? అంతకుముందు ఎవరిని వేశారు అలాగా? అంతకుముందు నాకు పెద్దగా ఐడియా లేదు, వేసి ఉండొచ్చు కూడా. అంటే ఇది కూడా నేను తీసుకున్న రిఫరెన్సెస్ మనకి స్కల్ప్చర్స్ నుంచే ఉంటాయి. లేవు కొన్ని మినిమలైజ్ చేయడం, ఇన్కంప్లీట్. తర్వాత మీరు చిన్న చిన్న స్కల్ప్చర్ చూస్తే కూడా మనకి తెలీదు, ఫీచర్స్ ఉండవు. సో దాని నుంచి ఇంకా మనకి తిరుమలలో మన మలయప్ప స్వామి ఉంటాడు,
ఆయనకి అంత ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు కదా, అంటే జస్ట్ ఇట్లా. అలాగే నంపెరుమాళ్ శ్రీరంగం, సో అట్లాగా అవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే నేను కళ్ళు అఫ్కోర్స్ ఎవ్రీ ఇంద్రియాలు ఇంపార్టెంట్, అంటే అవి లేకుండా కూడా మనకి చూపించవచ్చు అనేది ఎక్స్ప్రెషన్కి కళ్ళే ఇంపార్టెంట్ కదా. అవును, అట్లా తీసుకుని వేసాను అనమాట. అంటే ఇది కూడా త్యాగరాజ కృతులు కూడా కొన్ని అంటే మినిమలైజ్ చేసి కళ్ళు అవి లేకుండా వేయడం, కొన్ని ఏమో ఎలిమెంట్స్ తీసుకుని దానికి తగ్గట్టుగా వేయడం కూడా జరిగింది. ఇంకా ఎవరిదైనా అసలు ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు అనేది ఏదైనా పుస్తకం పట్టుకుని వేయాలని ఏమైనా ఉందా నీకు? అది మహాభారతం అని స్టార్ట్ చేశాను నేను, మహాభారతంలో కొన్ని, కానీ ఇంకా అది భీష్మ ప్రతిజ్ఞ దగ్గర ఆగిపోయింది. ఎందుకని? భీష్ముడు ప్రతిజ్ఞ గట్టిగా ఉందా? అంటే అది నేను స్టార్ట్ చేసింది అంటే అన్నీ ఒకేలాగే రావాలి, ఇది సిరీస్ కదా, అంటే ఒక థాట్ రాదు. సో సిరీస్ అన్నప్పుడు మనం అది కూర్చుని వెయ్యాలి, ఆ టైం వెసులుబాటు దొరకటం లేదు, ఆ థాట్ మారిపోతూ ఉంటుంది. అది అంటే మహాభారతం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇప్పుడు రామాయణము పెద్ద కాన్సెప్టే. అంటే ఒక 4-5 స్కెచ్లు మనం కూర్చుని వేయగలం ఒకే థీమ్లో ఒకలాగా, కానీ ఇన్ని స్కెచ్లు ఒకేలా వేయాలంటే అది కొంచెం మళ్ళా మనకు ఆ మూడ్ స్వింగ్ అవ్వకుండా ఉండాలి, అది వేయాలి. సో అందుకు అది అక్కడ ఆగిపోయింది. ఇంకా చాలా కాలం అయిందా స్టార్ట్ చేసేది? అది చాలా కాలం అయింది కానీ ఆగిపోయింది. నిలబెట్టుకున్నాడు కదా మరి నువ్వు. అది చెయ్యాలండి, తొందరలోనే మొదలు పెడతాను. దానికన్నా ముందు ఇంకా రామాయణం కూడా చాలా డీటెయిల్గా వేయాలని స్టార్ట్ చేశాను. తర్వాత ఈ మధ్య లాస్ట్ రామనవమికి ముందు స్టార్ట్ చేశాను, పాద్యం నుంచి ఒక 9 వేద్దామని చెప్పి. అది మనకి నామరామాయణం ఉంది కదా, అందులో ఒక్కొక్క ఎలిమెంట్ శుద్ధ బ్రహ్మగా పరాత్పర, ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని ఒక్కొక్క చిన్న చిన్న స్కెచ్లు అనమాట. అంటే ప్రతి లైన్ కి ఒకటి వేద్దామనా? అంటే 108 వస్తుంటాయి. అది 9 వేసాను, అంటే అది రామనవమి వరకు వేసాను. తర్వాత ఇంకా మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. మరి అయోధ్య సందర్భంగా ఏం చేయలేదా? సందర్భంగా బాలరాముడిని వేసాను, అంటే స్కెచ్ ఒకటే వేసాను, అది చూపించచ్చు. ఇది అయోధ్య 22వ తారీఖున వేసాను. ఓకే, అయోధ్య మరి ఇది వేయలేదా? ఆలయం మొత్తం వేయలేదా? బాలరాముడిని మాత్రమేనా? బాలరాముడిని అంటే అప్పటికి చాలా స్కెచ్లు బయటకు వచ్చినాయి అయోధ్య మందిరం, సో ఇంకా శిఖరం అంతా వచ్చిన తర్వాత వేద్దాము అని ఓపిక పెట్టాం. ఇప్పుడు నువ్వు స్కల్ప్చర్ చేస్తున్నానని అన్నావు కదా, ఏదో సిరామిక్ వాటికి తెచ్చి చేశాను, కొంచెం బ్రేక్ అవుతాయి అట్లా. అలా కాకుండా ఇప్పుడు మన ఎలాగో బాలరాముడు ప్రస్తావన వచ్చింది, కర్ణాటకకి సంబంధించిన ఆయనే అది చేసి ఇచ్చాడు. నిజంగానే మనకి ఆ బొమ్మ రావడంతో పాటు రాగానే ఏఐలో రాముడు మాట్లాడినట్టు కూడా పెట్టేశారు అందరూ. సరే, అది వేరు. అట్లా ఏమైనా నీకు కూడా ఒకటి తయారు చేసి ఎక్కడైనా ఆలయంలో ఇవ్వాలి అనే ఆలోచన ఉందా? అది ఆ భాగ్యానికి నేను ఇంకా అర్హత లేదనుకోవాలి. అంటే అది మనకి శిల్పశాస్త్రం అవన్నీ తెలిసి ఉండాలి, చదువుకుంటే వస్తుంది, నేర్చుకున్నా కూడా వస్తుంది. డెడికేటెడ్గా ఇన్ని చేసుకున్నావు కదా, దానికి సాధన ఉండాలండి, చాలా సాధన ఉండాలి. శిల్పశాస్త్రం అంటే ప్రతిదీ మీకు తెలిసి ఉంటుంది, అంటే ఒక చిన్న ఇది ఉన్నా మళ్ళీ మొదటి నుంచి చేయాలి. సో అది ఇంకా అంటే ఒక చిన్న ఎప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి అలాంటి కళ. అయితే ఇప్పుడు ఎక్కువగా నిన్ను ఇవి రాసినవి అదే నువ్వు వేసినవి అబ్జర్వ్ చేస్తే దేవుడు రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బొమ్మ వేయడానికి నువ్వేమైనా కొన్ని నియమాలు ఏమైనా పాటిస్తావా బొమ్మలు వేసేటప్పుడు? ఖచ్చితంగా. అంటే ఎలాగ నువ్వు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటావు నీకు నువ్వు? ఫర్ ఏకాదశి ఉన్నప్పుడు ఖచ్చితంగా, అంటే ఒకవేళ ఆఫీస్ సెలవు అయితే కనుక నేను అది కిందనే కూర్చుంటాను, కిందనే వేస్తాను, ఆ రోజు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటాను. సో అట్లాగా ఇంక ఏ ఫెస్టివల్ అయినా అంతే, మ్యాక్సిమం తినకుండా ఫాస్టింగ్ చేస్తూ వేయడం. శివరాత్రికి అయితే ఫాస్టింగ్ చేస్తూ జాగరణ చేస్తూ స్కెచ్లు వేయడం. అలాగే కృష్ణాష్టమి కూడా రాత్రి కూడా జాగరణ చేస్తూ ఒక్కొక్క కృష్ణలీలలో అట్లా వేయడం. సో ఏ స్కెచ్ అయినా అది ఒక పవిత్రంగానే ఉంటుంది, ఎందుకంటే అన్నీ గాడ్వే దేవుడివే ఉన్నప్పుడు సో మనం అది ఎలా పడితే అలా వేయకూడదు. అలాగే నా పెయింటింగ్స్ కూడా ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు చూపించడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు గమ్మున టీపే మీద పెట్టేస్తారు. సో అది కూడా నాకు రెస్ట్రిక్ట్ చేస్తాను, అంటే అది ఒళ్ళో పెట్టుకుని చూడటం లేదంటే వేరే టేబుల్ మీద పవిత్రంగా చూడాలి. నువ్వు వేయడం అలా వేస్తున్నావు ఒకటి రాడు అనుకోవడంలో తప్పేం లేదులే. ఇంకా ఏ నియమాలు పాటిస్తావు ఫుడ్ హ్యాబిట్స్లో ఏమన్నాను? ఎలాగో నువ్వు ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నీకు ప్రాబ్లం లేదు. అవునండి.
వాటిల్లో కూడా మసాలాలు తినకుండా ఉంటావా ఆ రోజున అలా? అంటే పళ్ళు తిని మాత్రం ఉండడం అలా ఏమైనా చేస్తూ ఉంటావా? అంతగా ఎక్కువ లేదు. ఏకాదశి మాత్రం వీలైనంత వరకు ఉపవాసానికి ఎంతవరకు ప్రయత్నిస్తే అంతవరకు, అంతే సహకారం బట్టి. నీకు ఇంకా ఫ్యూచర్లో నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అనేది ఒక గోల్ ఉంటుంది ఎన్ని చేసినా కూడా. అలా ఏదైనా గోల్ పెట్టుకున్నావా, ఇది నేను చెయ్యాలి నా లైఫ్ టైంలో అని? ప్రస్తుతానికైతే ఇది మహాభారతం మొదలు పెట్టాను కదా, దానికి ఒకటి తర్వాత మాకు పాతవి చాలా ఉంటాయి, ఒక్కొక్కసారి నేను కంప్లీట్ చేయని వర్క్సే ఉంటాయి. ఇది గోల్ అనలేము కానీ అట్లీస్ట్ మనం మొదలుపెట్టినవి కంప్లీట్ చేయాలి. సో అలాంటివి చాలా ఆర్ట్ వర్క్స్ నా దగ్గర ఉండిపోయినాయి. సో అవి కంప్లీట్ చేయడం ఒక షార్ట్ టర్మ్ గోల్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ గోల్ అంటే మహాభారతం మొత్తం కంప్లీట్ చేయాలన్నది. ఇంకా అలాగా మనకేనా తెలియని కథలు ఉంటాయి. ఇప్పుడు అలాగే భాగవతంలో ఒక కథ ఉంటుంది మనకి, గోకర్ణోపాఖ్యానం అని చెప్పి. సో అలాంటి కథలు కొన్ని కథలు చేశాను. ఇంకా అలాంటి తెలియని కథలు కూడా చేయాలనేది. బెస్ట్ ఏంటంటే నీలో ఒక దానికి నువ్వు రెస్ట్రిక్ట్ అయ్యి ఉండడం, ఒక గోల్ పెట్టుకున్నావు అంటే ఇవే వెయ్యాలి, ఇవి వెయ్యకూడదు, పోర్ట్రేట్స్ వేయకూడదు అనేది పెట్టుకున్నావు నువ్వు. అంటే అవి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, అంటే కొంతమందికి పోలిక నచ్చకపోయినా కానీ చెప్తున్నా, పోతానికి ఏదైనా సరే దేవుడికి తప్పించి మానవులకి ఎవరికి తను అంకితం ఇవ్వనన్నాడు. ఎందుకంటే నా పురుషోత్తముడిని నమ్ముకున్నాను కానీ మామూలు మానవుల్ని కాదు అన్నాడు. త్యాగరాజు కూడా అంతే. అయితే వాళ్ళందరూ కూడా ఎవరు పాపం సరిగ్గా చెప్పాలంటే ఆర్థికంగా పెద్ద గొప్పవాళ్ళు అయిపోలేదు, కానీ చరిత్రలో నిలబడిపోయారు, ఒక నియమం పెట్టుకున్నారు. నువ్వు కూడా అంత పేరు తెచ్చుకోవాలనేది, అంటే వాళ్ళంతా అవుతామా అని మనం అనుకోవద్దు, అవడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నువ్వు ప్రారంభించిన యజ్ఞం కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఇలా చేస్తూ నిరంతర ప్రక్రియ యజ్ఞం అనేది. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరాలి, మరింత పేరు తెచ్చుకోవాలని మా ఛానల్ తరఫు నుంచి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, చిన్నపిల్లవాడివి కాబట్టి. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. అంటే నేను చెప్పేది అంటే ఇందాక మీరు మన మాటల్లో వచ్చినది, ఇప్పుడు అంటే మనకి సొసైటీలో సాఫ్ట్నెస్ ఉంటుంది, హార్డ్నెస్, అట్లాగే స్వీట్ హార్ట్ అట్లా ఉంటాయి. సో మనం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలో అది మన ఫోకస్ చేసుకుని మన వైబ్రేషన్స్ ఎలాగ వెళ్తే పాజిటివ్గా అవుతుంది, ఎలా వెళ్తే నెగిటివ్, అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అసెస్మెంట్ చేసుకుంటే అది ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకుంటుంది. అది ఈదర్ వే, ఎలా మంచి కావచ్చు చెడు కావచ్చు, అదొకటి నేను ఐ జస్ట్ ఫాలో. నువ్వు ఫాలో అయిందే చెప్పావు, మంచిదే, చాలా మంచి మాట అది. మేము పెద్దవాళ్ళని చెప్తే చేదస్తూ ఉంటారు, పిల్లలు చెప్తే బాగుంటుంది కాబట్టి మీరు చెప్పడం కరెక్ట్ అది ఎప్పుడైనా సరే. అది టెంప్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు గమనిస్తుంటే మీకున్నంత అవకాశాలు అంతకు ముందర జనరేషన్ వాళ్ళకి లేవు. అదే టైంలో సేమ్ టైంలో అందరూ పాడైపోతున్నారు అంటే పాడయ్యే వాళ్ళు ఎప్పుడైనా పాడైపోతారు. ఇప్పుడు కొత్తగా ఫోన్లు టీవీలు వచ్చి ఎవరిని పాడు చేయక్కర్లేదు. అంతకు ముందర దుష్టులు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఏం నేనేమనుకున్నాను ఇంకా బాగుపడుతున్నారు అనుకున్నాను. అందుకే నేను చెప్పేది అదే అంటాను, దీనికోసం ఏమో చెడిపోయారు దీనివల్ల అనేది మనం చాలా తప్పు మాట్లాడడం. చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. చాలామంది యూత్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎట్లా బయట పెట్టడానికి అంతకుముందు అవకాశాలు లేకపోవడం వల్ల ఈ సోషల్ మీడియా తోటి బాగా మంచిగా ఎంత క్రియేటివ్గా వస్తున్నారంటే, అంటే చిన్న చిన్న విషయాలు కూడా, ఒక సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు పెట్టే మీమ్స్ బాగుంటుంది, క్రియేటివిటీ అందులో. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అందులో దానికి మళ్ళీ మీమ్స్ పెట్టడం, ఎంత క్రియేటివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి అది ఇదొక చైన్ లాంటిది, చైన్ రియాక్షన్ అనమాట. అంటే ఒకరిని ప్రోత్సాహం చేస్తున్నారు, అంటే ఇందులో అందరూ భాగస్వాములే. మనకి ఒక ఇది కూడా ఉంది కదా, కర్త కార్యసేవ ప్రేరక అనుమోదక అని చెప్పి, ఇంత నలుగురికి ఏది చేసినా సమాన భాగం ఎట్లాగో ఇది అంతే. అంటే ఒక వ్యక్తి ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అది ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, ఒక ప్రేరణ తీసుకురావడం, అది మంచి విషయాల్లో చాలా జరుగుతుంది సోషల్ మీడియా వల్ల. మనకి 100%లో నేను చెప్పంటే 80% మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. తప్పనిసరిగా, ఎందుకంటే యూత్ చాలామంది చాలా క్రియేటివ్గా చేస్తున్నారు. పాడయ్యే వాళ్ళని మన వాళ్ళ పక్కన పెట్టేసి బాగుపడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మనం విన్నాం కదా ఈసారి వాళ్ళ మొత్తం ఎక్కువగా భగవంతుడికి సంబంధించిన స్కెచెస్ వేస్తూ, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకి సంబంధించినవి తిరుమల తిరుపతి దేవస్థానం వారి మ్యూజియంలో పెట్టడం అంటే అది చిన్న వయసులో మాధవ్ సంపాదించుకున్న ఒక అదృష్ట ఫలంగా భావించాలి. యూత్ ఎంత హాయిగా వాడుకోవచ్చు అనే మాట, అంటే మన సోషల్ మీడియాని అతని ద్వారానే విన్నాం మనం, ఎలా ఉండాలి, మనం ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలి అనేది. కాబట్టి ఒక మనిషిని మనం ఒక రోల్ మోడల్గా తీసుకుంటే కనుక మాధవ్ కూడా అందులో మనకు కనిపిస్తాడు.
తన కెరీర్ని ఎంత బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓ పక్కన ఉద్యోగాన్ని చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, తన అభిరుచిని కూడా పెంపొందించుకుంటూ వస్తున్నాడు. ఇటువంటి పిల్లలు మట్టిలో మాణిక్యాలాగా చాలామంది ఉన్నారు. మనకి తెలిసిన వాళ్ళని మనం మా వ్యూస్ ఛానల్ ద్వారా మేము పరిచయం చేయాలనుకున్నాం. మాధవ్లో ఉన్న ప్రత్యేకతని అందరం గుర్తించాలి, ప్రోత్సహించాలి. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం.